బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్, నొప్పి మాయం, సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. వేటూరి సుందరరామూర్తి గారి శిష్యుడిగా తన ప్రయాణం మొదలుపెట్టిన తర్వాత ఒక మ్యూజిక్ డైరెక్టర్గా, స్క్రీన్ ప్లే రైటర్గా, ఆ తర్వాత ప్రస్తుతం ఇప్పుడు ఒక డైరెక్టర్గా కొనసాగుతూ ఉన్న బండారు దానయ్య కవి గారు ఇప్పుడు మనతో పాటు. కలములెన్నో పుట్టి కలలు గన్నా, కారణ జన్ముడు జన్మమొక్కటే కావ్యమైంది. అతనెవరో కాదమ్మా కృష్ణాగోదారి, పుణ్య నదుల పుత్రోత్సాహం వేటూరి. అప్పుడు విలేజ్ నుంచి వచ్చాను కదా, మనిషిగా కూడా గుర్తించారు ఎవరు, అంత డీగ్లామర్. గురువుగారు వేటూరి సుందరరామూర్తి గారు అంటే ఇంత భక్తి వాత్సల్యం ఉండడం నిజంగా అత్యద్భుతం. నేను ఒక బుక్ రాశాను, సిగ్గు లజ్జ ఖండిక అని. దాన్ని మొత్తం చదివి ఆయన ఒక ప్రముఖ కవిని కలవాలని చాలాసార్లు ట్రై చేశాను. ఆయన ధోరణి అంత అహంకారం. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి గురించి త్రివిక్రమ్ గారు చెప్పిన మాటలు కానీ ఇప్పటికీ పదే పదే వింటూ ఉంటారు. కుల ప్రీతి, స్థల ప్రీతి, గుల ప్రీతి, బంధు ప్రీతి, మరి కళాప్రీతి ఎక్కడుంది? సిరివెన్నెల గారి గురించి గొప్పగా చెప్పడానికి త్రివిక్రమ్ గారికి మనసు వచ్చింది. మా గురువు గారి గురించి త్రివిక్రమ్ గారు కవులు వాళ్ళకు గర్వం అనేది ఆటోమేటిక్గా ఉంటుంది అని అంటారు. అవును, 100% ఇది. మనిషిని చూడ్డానికి కూడా ఆకారంగా కంటికి ఆనని నన్ను దానయ్య గారు అని సంబోధించారు. ఆ రోజుల్లో ఉన్నట్టు ప్రజెంట్ ఇప్పుడున్న జనరేషన్లో అంత ఆదరణ అనేది కూడా దక్కట్లేదు. ఈరోజు లిరిసిస్టులు అందరూ చేతులు కట్టుకుని బ్రతుకుతున్నారు. ఈవీవి గారితో కూడా చాలా మూవీస్ అనేది కూడా వర్క్ చేశారు కదా. ఈవీవి గారు గేట్ ముందుకు ఒకసారి నడుస్తూ తిరిగే ప్రస్థానంలో, ఈసారి వస్తే మొత్తం నీ చేతులున్న ఫైల్ చించేస్తాను. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. వేటూరి సుందరరామూర్తి గారి శిష్యుడిగా తన ప్రయాణం మొదలుపెట్టిన తర్వాత ఒక మ్యూజిక్ డైరెక్టర్గా, స్క్రీన్ ప్లే రైటర్గా, ఆ తర్వాత ప్రస్తుతం ఇప్పుడు ఒక డైరెక్టర్గా కొనసాగుతూ ఉన్న బండారు దానయ్య కవి గారు ఇప్పుడు మనతో పాటున్నారు. మరి తన ప్రయాణం అనేది కూడా వేటూరి సుందరరామూర్తి గారి దగ్గర నుంచి ఇప్పుడు ఎలా కొనసాగుతుంది అనే దాని గురించి కూడా బోల్డ్ అనే విషయాలు ఆయనతోనే మాట్లాడదాం. నమస్తే అన్న. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను, థ్యాంక్ యూ. మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను అన్న. అండ్ మిమ్మల్ని ఇలా ఇంటర్వ్యూ తీసుకోవడం అనేది కూడా నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ. ఎక్కడి నుంచి మొదలెడదాం చెప్పండి. ఫస్ట్ మీ ప్రయాణం మన వేటూరి సుందరరామూర్తి గారి దగ్గర నుంచి అక్కడి నుంచి మొదలెడదాం, అవును, లేకపోతే సో ప్రస్తుతం మీరు డైరెక్షన్ చేస్తున్న అక్కడి నుంచి మొదలెడదామంటారా? ఫస్ట్ ఆది ఇంపార్టెంట్ కనుక, ఎత్తైన వృక్షాలు ఎన్ని ఉన్నా గాలిని ప్రసవించగా వెదురు మాత్రమే వేణువయింది. అవును. కలములెన్నో పుట్టి కలలు గన్నా, కారణ జన్ముడు జన్మమొక్కటే కావ్యమైంది. అతనెవరో కాదమ్మా కృష్ణాగోదారి, పుణ్య నదుల పుత్రోత్సాహం వేటూరి. వేటూరి రాయగా పాటలెన్నయ్యా నన్నయ్య, మా సుందర రామమూర్తిని పొగడగా కవికులం పులకిస్తుందయ్యా కన్నయ్య. వాహ్, దట్ ఈజ్ వేటూరి సార్. సూపర్ సూపర్ అన్న. మీరు చెప్పిన పదంలో వెదురు బొంగులు ఎన్నున్నా కానీ అంటే ఆ గాలి ఫ్లో ఏదైతే అవుతుందో దాన్నే వేణువు అవుతుంది అని చెప్పేసి చెప్పారు చూసారా. అది నా స్టైల్లో నేను చెప్పాను, కానీ అలాంటివి మీలాంటి కవుల ద్వారానే ఇవన్నీ బయటకు వస్తూ ఉంటాయి. మీరు మీ ప్రయాణం అనేది సో వేటూరి సుందరరామూర్తి గారి దగ్గర ఒక శిష్యరికంతో మొదలైంది. దీనికంటే ముందు సో మీరేం చేస్తున్నారు, మీ బాల్యం నుంచి మొదలవుతాం. శిష్యరికం కంటే అది శిష్యరికం అనే పదం సరిపోదు నా దృష్టిలో. నా జీవితంలో నేను ఆయన ఫేస్ చేసింది ఒక పెద్ద మాట ఉంది. అది ఏంటంటే ఈ జనరేషన్కి అది ఎంతవరకు అందుతుందో తెలియదు. ప్రాప్తం అనే ఒక మాట ఉంది, అది నా విషయంలో జరిగింది. వేటూరి సార్తో నాకేంటంటే అదొక ప్రాప్తం. నేను పక్కింట్లో, అంటే ఇంట్లో రేడియో కూడా లేని స్థితి నాది. పక్కింట్లో రేడియోలో వేటూరి సుందరరామూర్తి గారు గీత రచన అని వినపడేది. తెలియదు, ఆయన పాట వస్తుంటే అదో తెలియని పులకింత. అప్పుడు నా 6th 7th స్టాండర్డ్స్. అక్కడి నుంచి నాకు వేటూరి గారు, నాకు ఆయన పరిచయం. ఆ తర్వాత నాలో కవిత్వం మొదలైంది ఆ స్టాండర్డ్స్ నుంచి. నాకు బాగా గుర్తు, చిన్న చిన్న కవిత్వాలు అవి రాస్తూ ఉండేవాడిని. వక్తృత్వ పోటీలకు కూడా వెళ్ళేవాడిని. ఓకే. ఒకరోజు మా స్కూల్ నుంచి ఒక అమ్మాయిని పంపారు వక్తృత్వ పోటీకి. ఆ వక్తృత్వ పోటీలో నేను ఎంటర్ అయ్యాక అమ్మాయి డ్రాప్ అయింది. స్కూల్ నుంచే డ్రాప్ చేశారు అఫీషియల్గా. నువ్వు వద్దమ్మా, అతనైతే బాగమ్మా అంటే. అది నాకు, నేను దాన్ని అప్పటి నుంచి, చిన్నప్పటి నుంచి ఆక్యుపై చేయగలిగాను నాకున్న శక్తి దాని మేరకు. నేను ఇండస్ట్రీకి వచ్చాక
నేను ఫస్ట్ దర్శనం చేసింది వేటూరు సార్ని. రామానాయుడు స్టూడియోలో వేప చెట్టు ఉంది, ఇప్పటికి ఉంటుంది, అది పైన ఫ్లోర్కి ఎదురుగా. ఓకే. ఆ వేప చెట్టు కింద అంబాసిడర్ కారులో దిగి నిల్చున్నాడు ఇలాగ. ఆయన చేతిలో ఒక డబ్బా ఉంటుంది, స్వీట్ పాన్ అవి తినడానికి. ఆ డబ్బా పట్టుకొని నిలబడ్డాడు. సార్ మీ దగ్గర ఆయన చూడగానే నాకు ఒళ్ళంతా పులకింత అయోమయం అయిపోయింది. అంటే షుగరు, బీపీ ఇట్లా 4-5 రకాలు ఉంటే ఏమవుతుంది మనిషి పరిస్థితి, అది నా పరిస్థితి. వెళ్ళి అడిగేశా, సార్ నేను మీ దగ్గర వర్క్ చేద్దాం అనుకుంటున్నాను, మీతో నాకు అవకాశం ఇవ్వండి సార్ అంటే, అక్కడి నుంచి జయంత్ గారు వెళ్తున్నారు. చూశాడు నన్ను గురువుగారు, చూసి నీకు పని చేసే అవసరం లేదు, అలాంటి డైరెక్టర్లను కలువు, వాళ్ళు కొత్త వాళ్ళు నీకు అవకాశం ఇస్తారు అన్నాడు. డైరెక్ట్ జయంత్ సి పరాంజీ గారు ఆయన చూపించాడు గురువుగారు. ఓకే. నన్ను తేరిపార కింద వరకు చూశారు. చూసి ఇప్పుడు మీ ముందు కూర్చున్న నేను, మంచి మ్యాచింగ్ డ్రెస్ ఉంది, జేబులో పెన్ ఉంది, చూడ్డానికి కొంచెం ఉన్నాను. అప్పుడు విలేజ్ నుంచి వచ్చాను కదా, అసలు నన్ను మనిషిగా కూడా గుర్తించారు ఎవరు, అంత డీగ్లామర్. ఓకే. అలాంటి టైంలో దాన్నే ప్రాప్తం అంటారు. నాలో ఆయన ఏమి చూడలే, లోపల ఏదో ఉంది కదా దాన్ని చూశాడు. అంటే కవులకు అలా అర్థమవుతుంది. నిజం నిజం మీరు నమ్మరు. అంటే ఒక కింది స్థాయి నుంచి వచ్చిన వాళ్ళ స్థితి ఎలా ఉంటుంది. హైదరాబాద్లో రామానాయుడు స్టూడియో వెతుక్కుంటూ, ఇక్కడ ఎవరు తెలియదు మనకు, వెతుక్కుంటూ వచ్చిన ఒక ఎర్ర బస్సు ఎక్కువ వచ్చిన వాడి పరిస్థితి ఎలా ఉంటుంది ఊహించండి. అది నా పరిస్థితి. ఇది ఏ సంవత్సరంలో సార్? ఇది 28 ఏళ్ల కిందట. 28 ఏళ్ల కిందట. నేను ఇండస్ట్రీకి వచ్చి 28th ఇయర్ అయితే 1996 ఆ ప్రాంతంలో. అలాంటి డైరెక్టర్లను కలువు అన్నాడు. ఆ రోజు నుంచి ఆయన నన్ను కలమ్మని అనలేదు, ఇంకా నా దగ్గర పెట్టుకుంటానని ఆయన అనలేదు. నీకు నా దగ్గర పనిచేసే అవసరం లేదు, అట్లాంటి డైరెక్టర్లను పట్టుకో, కొత్త వాళ్ళు అవకాశం ఇస్తారన్నాడు. ఆ రోజు నుంచి ఆయన కాలం చేశాక వాళ్ళ సాంప్రదాయం ప్రకారం, ఆచారం ప్రకారం ఇక్కడ ఎదురొమ్మన అది పెట్టి నెయ్యి లాంటిది పోస్తారు. ఆయన కొడుకులతో పాటు అది పోసే అవకాశం నాకు దక్కింది. ఎంతో అదృష్టం చేసుకుంటేనే కానీ అలాంటి అవకాశం ఎస్ నిజంగా దక్కదు. అందుకే దీన్ని నేను ప్రాప్తం అన్నాను. మీరు ఎందుకు ఆ ప్రాప్తం అనే బోర్డు యూజ్ చేశారో ఇప్పుడు అర్థమైంది. ఒక గురువుని ఎలా ప్రేమించాలనేది ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఆయన ఉండే చోటుకి వెళ్తే డైలీ ఆయనను కలవాలనే ఆతృత, చేతిలో బండి కూడా లేదు, ఆటోకు డబ్బులు ఉండవు, నడిచి వెళ్ళాలా. నడిచి వెళ్ళి డైలీ ఆయన కలిస్తే ఆయన బాధపడతాడా, లేదంటే ఆయన వెనకాల డైరెక్టర్లు వస్తూ కలుస్తూ ఉంటారు, నేను వాళ్ళ కోసం డైరెక్టర్ల కోసం వెళ్ళినట్టు ఉంటుందా, ఇదొక అనుమానం. ఆయన పెద్ద ఆయన కదా, నేను అలా వెళ్ళకూడదు కదా, ఇదో విజ్ఞత. కార్డార్లో ఆ చివర ఆయన రూమ్ ఉండేది, ఆయన ఉండే ఫ్లాట్ ఒక 200-300 మీటర్ల దూరం. అలా నిలబడి చూస్తే ఆయన కాళ్ళ చెప్పులు కనబడతాయి బయట. ఆయన సైజు చాలా పెద్దది, కొంచెం దూరం ఉన్నా కూడా కనపడుద్ది. ఆ చెప్పులు చూసి ఎన్నోసార్లు నేను తిరిగి వచ్చాను. ఎందుకలాగా? మా గురుగారిని కలిశాను కదా. ఓకే. అంటే అంత వాత్సల్యం, దాన్ని అంత భక్తి ఆయన అంటే నాకు. నేను ఒక బుక్ రాశాను, సిగ్గు లజ్జ ఖండిక అని. ఏది ఒకసారి చెప్పండి సార్. సిగ్గు లజ్జ ఖండిక. సిగ్గు లజ్జ ఖండిక. అది నా తొలి కావ్యం. పాటలు రాస్తూనే దానికి ముందు మాట రాయండి సార్ అని వెళ్ళిచ్చా. దాన్ని మొత్తం చదివి ఆయన నాకు ఒకరోజు ఫోన్ చేశాడు. ఏదో పక్కింట్లో రేడియోలో ఆయన పాట విని ఒక పామరుడైన నాకు నా రచన చదివి, ఆయన పాటల రచయితగానే ఉన్నారు, నేను పాటల రచయిత అనే పేరుతో ఎంట్రీ అయ్యాను. నా పుస్తకం చదివి నాకు ఆయన ఫోన్ చేశాడు. ఫోన్ చేసి ఆయన అన్నమాట, నాయన నీ పుస్తకం వెళ్ళి వచ్చి తీసుకెళ్ళి అన్నాడు. ఆయన నోట 2 పదాలు వస్తాయి, అయ్యా నాయన. కోపం వస్తే అయ్యా అంటాడు, మామూలుగా ఉంటే నాయన అంటాడు. ఆ పుస్తకానికి నాకు ఆయన రాసిన ముందు మాట, కఠిన సత్యాల కటకటాల్లోంచి బందీకృతమైన జీవితం అనే చెరసాలను దర్శిస్తున్నప్పుడు అస్వాతంత్రతా వేదన ఆవేదనగా మారి కవితారూపు సంతరించుకుంటుందనడానికి శ్రీ బండారు దానయ్య గారి ఈ కావ్యం ఒక్కటే చాలు. ఇందులో ఆశావాదాలు, ఆకాశ సౌధాలు, భావ ప్రణాళికలు, కవితా గణితాలు ఎన్నో ఉన్నాయి. అమ్మకు అష్టోత్తరం ఈ కవితలలో చూడవచ్చు.
అదే పేగు అనే ఖండిక. ఆలోచన ప్రేరకమైన శ్రీ దానయ్య గారి నవ కవితకు నా స్వాగతం వేటూరి సుందరరామూర్తి. ఈ మాటలు ఎవరికి రాశాడు? ఆయన పాటలు పక్కింటి రేడియోలో వినే ఒక పామరుడు వాడు రాసిన పుస్తకానికి ఆయన రాసిన మాటలు ఇవి. మీ బుక్లో ఏమైతే ఉండబోతుందో దాన్ని ఎంత అద్భుతంగా రాశారు. మనం ఒక పనికి మానవులం కనుక, హ్యూమన్ బీయింగ్స్ కనుక ఒక పని చేస్తున్నప్పుడు ప్రయోజనం వెతుకుతాం. పరోక్షంగా వెతుకుతామో ప్రత్యక్షంగా వెతుకుతామో. నేను ఆ పుస్తకాన్ని ఇంకా రిలీజ్ చేయలే. ఎందుకని? నాకు ప్రయోజనం వచ్చింది. ఇప్పుడు ఆ లెటరు అదంతా లెటర్ అంతా ఆన్లైన్లో ఉంది. ఆయన స్వహస్తాలతో రాసినది ఉంది నా దగ్గర. ఓకే. ఇప్పుడు నేను ఏ ప్రయోజనంతో చేశాను ఆ పని, ఆ ప్రయోజనం నాకు అందిందన్న ఆ తృష్ణ నాలో ఉండిపోయి ఇంకా దాన్ని రిలీజ్ చేయలే. ఇది 2006, ఇది 2024. సుమారు 18 సంవత్సరాల నుంచి అది అలాగే పెట్టుకొని ఉన్నారు. దీనికి సమానంగా ఇంకొక మాట చెప్తాను. ఒక ప్రముఖ కవిని కలవాలని చాలాసార్లు ట్రై చేశాను. అసలు కలుద్దాము, ఆయన ధోరణి ఏంటో కలుద్దామని. ఆయన ధోరణి అంత అహంకారం. అంటే ఒక కవి గురించి గొప్పగా చెప్పి ఒక కవి గురించి అహంకారం అనే గొప్ప మాట అన్నాను, అంటే పెద్ద మాట అన్నాను అనుకోవద్దు. కొన్ని మాటలు కొన్ని చోట్ల వాడడానికే కదా తెలుగు భాష, మన సంస్కృతిలో కొన్ని పదాలు ఉన్నాయి. ఇప్పుడు నేను మా గురువు గారిని పొగిడితే నాకేమొస్తుంది? ఏమీ రాదు. పైగా ఒక అపనింద వస్తుంది. వీడు ఎందుకు వాళ్ళ గురువు గారిని పదే పదే పొగుడుతున్నాడు, మిగతా వాళ్ళు కవులు కాదా, మిగతా వాళ్ళు రైటర్లు కాదా అనే ఒక మాట రావచ్చు. ఇంకొకటి, వీడు ఆయనంత అవుతాడా, ఎందుకు ఆయన్ని ఊరికే మెళ్ళ వేసుకొని తిరుగుతున్నాడు అనే మాట రావచ్చు. మా గురువు గారికి నేను గొప్పలు చెప్పడం ఆయనకు ఒరిగేదేమీ లేదు. ఆయన శివుడు అంతటి వాడు కదా. ఎందుకు చెప్తున్నానంటే కొత్తగా వచ్చే రచయితలకు ఎప్పుడు వరద, పాత వాళ్ళు పోతారు, కొత్త వాళ్ళు వస్తారు. కొత్త వాళ్ళు వచ్చే వాళ్ళకి ఒక గర్వం లేని మనిషిని మనం ఇండస్ట్రీలో చూసామంటే నేను చూశాను. ఓకే. గర్వంగా ఉన్నవాళ్ళు, అహంకారంతో ఉన్నవాళ్ళు ఫస్ట్ మనకు తగిలి మనల్ని బ్లెస్ చేయకపోయినా పర్వాలేదు. ఎందుకంటే వేటూరు గారు లాంటి గొప్ప వాళ్ళు ఎక్కడో చోట ఉంటారు. ఆయన చాలా గొప్ప ఆయన. త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు ఎక్కడో ఆన్లైన్లో నేను ఎక్కడో చూసా. ఒక కవి గురించి, ఆయన కూడా మంచి కవి, ఆయన గురించి చెప్తూ ఒక బెంజ్ కార్ని ఎక్కడైనా రోడ్డు మీద సాలిడ్గా నడపచ్చు, కానీ ఓల్డ్ సిటీ లాంటి దాంట్లో వెళ్ళి బెంజ్ కార్ తిప్పడం లాగా రాశాడు పాట అని ఏదో ఉపమానాలు ఏదో చెప్పాడు. ఆయన చాలా గ్రేట్. ఎవరు? త్రివిక్రమ్ గారు. ధైర్యవంతుడు. వేటూరు గారి శిష్యులు అలా చెప్పిన వాళ్ళు లేరు. మరి వీళ్ళకు మా గురువు గారి నుంచి ఏం చెప్తాం అన్న ధీమానో లేదంటే అలా ధైర్యం లేకనో నాకు తెలియదు. వేటూరు గారి గురించి చెప్పాలంటే కోకొల్లలు. ఆయనతో కలిసి ప్రయాణించిన సమయం ఎన్ని సంవత్సరాలు ఉండొచ్చు? ఇంకంతే. ఆ రోజు నుంచి నేను ఏ రోజు ఇండస్ట్రీలో అడుగుపెట్టాను, ఫస్ట్ ఆయన దర్శనం తర్వాత నేను ఏ రోజు ఆయన వదిలిపెట్టలే. ఓకే. అంటే నేను ఎప్పుడు గ్రౌండ్లోనే ఉన్నాను. కొన్నాళ్ళు వచ్చి ట్రై చేసి మళ్ళీ ఊరు వెళ్ళిపోయి దొరుకుద్దా దొరకదా అలా ఏం లేదు. నేను కొడతాను, డెఫినెట్గా ఇక్కడే ఉంటాను అన్న నమ్మకం. అలా గురువుగారిని ఫాలో అవుతూనే ఆయన చివరి మజిలీ ఆయన వెళ్ళిపోయేంత వరకు ఆయన నీడ రోజులో ఒక్కసారో లేదంటే 2 రోజులకు ఒక్కసారో మా అబ్బాయికి పుట్టినరోజు కూడా ఆయన దగ్గరికి తీసుకెళ్ళి, నేను రైటర్ అసోసియేషన్లో మెంబర్షిప్ తీసుకోవాలంటే కూడా ఆయన సంతకం తీసుకొని. మీకు గురువు గారు వేటూరి సుందరరామూర్తి గారు అంటే ఇంత భక్తి వాత్సల్యం ఉండడం నిజంగా అత్యద్భుతం. ఈరోజు నేను ఇన్ని పాటలు రాశాక, ఇంత దూరం ప్రయాణం చేశాక నన్ను ఒక కవిగా, రైటర్గా గుర్తిస్తున్నారు కదా. మనిషిని చూడ్డానికి కూడా ఆకారంగా కంటికి ఆనని నన్ను దానయ్య గారు అని సంబోధించాడు. ఆయన అది రాసిన దగ్గర నుంచి నా పేరు చివర కవి వచ్చి యాడ్ అయింది. ఓకే. ఇప్పుడు ఆయనకు నేను ఏమి ఇచ్చుకోగలను? ఆయన పుట్టింది ఎక్కడ? పెదకల్లపల్లి. కృష్ణ నదుల మధ్య ఆయన ప్రస్తావన. నా ప్రస్థానం ఎక్కడ మొదలైంది? ఎక్కడో నల్లగొండ పల్లెటూరు మారుమూల. ఆయనకి ఏమి ఇస్తే నా రుణం తీరుద్ది? నా టేబుల్ పైన నా ఆఫీస్లో ఆ లెటర్ లేకపోతే నన్ను కవిగా గుర్తించారు. ఐడెంటిఫై లేదు. అంత ఇచ్చిన మహాన్ కలవడానికే, ఒక సినిమా రైటర్ని కలవడానికే 100 వంకలు తిప్పుతారు. నేను అనుభవించాను అన్ని.
అందరినీ పరిశీలించిన తర్వాతే గురువుగారి గురించి గొప్పగా చెప్తున్నాను నేను. ఓకే. ఇప్పుడు ఆయన గురించి చాలా విషయాలు సాహిత్యం గురించి కూడా మాట్లాడితే నేను ఎందుకు మాట్లాడొద్దు అనుకుంటున్నానంటే, మీరు 2 ప్రశ్నలు అడుగుతారు అనుకుంటున్నా. ఒకటి, ఆయన పోయిన రోజు పుట్టినరోజు. 2, ఆయన రాసిన పాటల సంఖ్య ఎంత. నేను ఈ 2 మీరు అడిగినా చెప్పలేను. ఎందుకంటే ఆయన పుట్టలేదు, ఆయన పోలేదు, ఆయనకు డేట్లు ఉండవు. రెండవది, ఆయన రాసిన పాటల సంఖ్య. మేము ఒక పాట రాస్తే ఒక వెర్షన్ ఇస్తే బాగాలేదంటే అది ఇంటికి తెచ్చుకుంటాం. గురువుగారు అట్లా కాదు. ఒకటి చెప్తాడు, ఒకటి రాస్తాడు, అది నచ్చలేదు తీసి పక్కనేసి ఇంకోటి రాస్తాడు. ఆయన భద్రపరచడు దాన్ని. ఓకే. ఆయన రాసిన పాటల సంఖ్య కంటే ఆయన వదిలేసిన ప్రవాహం పెద్దది. నేను ఎలా చెప్పను సంఖ్య అడిగితే మీరు? ఏవో కొన్ని ఓల్డ్ ఇంటర్వ్యూస్లో కొన్ని చూసాం అనమాట. వేటూరు సుందరరామూర్తి గారి దగ్గరికి పాట రాయించుకోవడానికని వెళ్ళినప్పుడు కొన్ని నిమిషాల్లోనే, అంటే గంట కంటే తక్కువ నిమిషాల్లోనే, 20 నిమిషాలు అంత 15 నిమిషాల్లోనే ఇట్లా సిచ్యువేషన్ చెప్పగానే రాసిచ్చేసారని అన్నారు. అంటే అంత స్పాంటేనిటీ అది ఎలా సాధ్యం? నాకు తెలిసి గురువుగారు ఒకరోజు 6 పాటలు రాసింది ఆయనతో నేను షేర్ చేసుకున్నాను. ఒక్క రోజులో 6 పాటలు అంటే మార్నింగ్ అవర్స్లోనే, దాంట్లో రాత్రి అనేది లేదు. దాంట్లో మళ్ళీ ఉండలుగా చుట్టి పడేసిన కాగితాలు పక్కన పెట్టండి. ఆయన వేగం. మీకు నారీ నారీ నడవమురారిలో ఆత్రేయ గారు రాశారు. ఆ పాటల్ని ఆత్రేయ గారు వేరే వేరే కారణాల చేత పూర్తి చేయలేకపోతే గురువుగారు పూర్తి చేశారు. అంటే ఆయన ఆత్రేయ గారిలాగా రాయగలరు, ఇంకొకరిలాగా రాయగలడు, ఆయనలాగా ఆయన రాయగలడు. ఇప్పుడు మీరు వందే భారత్ అనే ఒక ఎక్స్ప్రెస్ వచ్చింది కదా, అది ఎంత వేగంగా వెళ్ళాలంటే దాని వెనక ఎంతమంది పనిచేయాలి? కొన్ని వందల మంది పనిచేయాలి. కింది స్థాయి కార్మికులను పక్కన పెడితే పై స్థాయి వాళ్ళు ఎంతమంది పనిచేయాలి? 10ల సంఖ్యలో కదా. అంతమంది నిఘాలో ఆ బండి అంత వేగంగా వెళ్ళగలదు. మరి ఇందరూ ఒక్కడే చేయాలంటే అదే కదా, అదే వేటూరు గారు. ఓకే. ఆయన వేగం అంత వేగం. ఏ వేగంలో కూడా ఒక కింది స్థాయి భావన ఉండదు. ఏరెళ్ళిపోతుంది నీరుండిపోతుంది అంటాడు, ఏటి మీద నావ రాత రాసిపోతుంది అంటాడు. ఎవరన్నగలరండి అది? త్రివిక్రమ్ గారు అన్నారు, నేను ఇండస్ట్రీలో కొన్ని చూసా, ఇక్కడ కుల ప్రీతి, స్థల ప్రీతి, గుల ప్రీతి, యా, బల ప్రీతి, ఓకే, బంధు ప్రీతి. మరి కళా ప్రీతి ఎక్కడుంది? లేదు. ఉంది, ఎక్కడో ఒక చోట ఉంది. చిరంజీవి గారు తన లైఫ్లో, సినిమా లైఫ్లోకి ఎంట్రీ ఇచ్చినప్పుడు ఆయన చెప్తారు కదా, చిరంజీవి గారు, మెగాస్టార్ గారు, చాలాసార్లు వింటాం మనం. ఏదో షూట్లో అడిగాడంట అసిస్టెంట్ డైరెక్టర్ని, ఇప్పుడు ఈ షాట్ ఏంటి, మేము ఎక్కడి నుంచి వచ్చాము ఇక్కడికి, కాళ్ళు కడుక్కొని అన్నానికి ఏదో వెళ్ళాలా, ఓ నలుగురిలో ఈయన ఒకరంట. ఓకే. ఇదంతా తెలిసిందే, పబ్లిక్ తెలిసిందే, నేను కొత్తగా చెప్పేది. ఇంకా అతను అడిగాడు, మీరు పొలం నుంచి వస్తున్నారంటే అక్కడ గడ్డి పరకలు 2 మీద వేసుకొని ఎంట్రీ ఇచ్చాడంట. అలా చూసి మురిసిపోయి అక్కడి నుంచి ఆయన ఎంకరేజ్ చేశారంట. కలియుగ పాండవులో అలాంటిది మూవీ అనుకుంటా, అక్కడ కళాప్రీతి ఉంది. ఓకే. ఎక్కడో అక్కినేని నాగేశ్వర గారు ఏదో రైల్వే స్టేషన్లో నిల్చుంటే ఆ ట్రైన్లో వెళ్ళి ఒక పెద్ద ఆయన పిలిచి, నువ్వు మద్రాసు వస్తావరా అని అడిగాడంట. అక్కడ ఉంది కళాప్రీతి. నాలాంటి ఒక పామరుణ్ణి, ఒక పండిత కుటుంబం నుంచి వచ్చిన వేటూరి ప్రభాకర శాస్త్రి గారి కుటుంబం నుంచి వచ్చిన వేటూరి సుందరరామూర్తి గారు అనే ఒక మహా గొప్ప ఋషి ఆయన బ్లెస్ చేశాడు చూసారా, అక్కడ ఉంది కళాప్రీతి. మిగతా అంతా కూడా బంధుప్రీతి. ఇవన్నీ ఎందుకు చెప్పానంటే, నేను సిరివెన్నెల గారి గురించి గొప్పగా చెప్పడానికి త్రివిక్రమ్ గారికి మనసు వచ్చింది. మా గురువు గారి గురించి త్రివిక్రమ్ గారు చెప్తే ఎలా ఉంటుందో నాకు వినాలని ఉంది. వాహ్. ఎందుకంటే ఆయన బాగా మాటకారి, రాతకారి, చేతకారి కదా. మరి ఆయన మా గురువు గారి గురించి చెప్తే ఎలా ఉండొచ్చు? ఇప్పటికీ యూట్యూబ్లో సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి గురించి త్రివిక్రమ్ గారు చెప్పిన మాటలు కానీ, సో ఎక్కడైనా స్టేజ్ మీద చెప్తున్నా ఆయన గురించి తలుచుకొని చెప్పే సందర్భాలు ఏదైనా ఉన్నప్పుడు మాత్రం నిజంగా ఇప్పటికీ పదే పదే వింటూ ఉంటారు. ఏంటంటే అందులో ఒక జీవితం ఉంటుంది. ఏంటంటే
మనకి ఏదైనా కష్టాల్లో ఉన్నప్పుడు దాని నుంచి ఎలా బయటపడాలి ఏంటి అనే దాని గురించి కూడా సో వాళ్ళిద్దరి మధ్యలో జరిగిన ఒక సందర్భం అనేది కూడా దాన్ని ఎక్స్టెండ్ అయ్యేలా చేసింది. అవును. మీరన్నట్టే త్రివిక్రమ్ గారు కూడా వేటూరు సుందరరామూర్తి గారి గురించి చెప్పే అవకాశం అనేది కూడా ఎక్కడో చోట వస్తుందేమో అని కూడా వేచి చూస్తున్నాం మేము కూడా. కాకపోతే అంతకంటే ముందు మీరు చెప్తున్నారు చూసారా, అవును. ఆ పలుకులు ఆ మాటలు ఇంకా చాలా బాగున్నాయి, ఇంకా ఇంకా వినాలనిపిస్తున్నాయి. వేటూరు సుందరరామూర్తి గారి గురించి తెలుసుకోవాలనుకుంటున్నాం. ఏంటంటే సార్ ఎన్నో వేల పాటలు రాశారు. మన తెలుగు ఇండస్ట్రీలోనే కాదు, ఒక భారతదేశం గర్వించదగ్గ కవులల్లో, సో సినిమా కవులల్లో ఆయన ఒక గొప్ప. సార్ గారుతో మీకున్న అనుబంధం కానీ, సో ఇన్ని సంవత్సరాలు సుమారు ఆయన కాలం చేసేంత వరకు మీరు మొదలుపెట్టిన ప్రయాణం నుంచి ఆయన దగ్గర నుంచి చూసి నేర్చుకున్న గొప్ప అలవాటు ఏంటి? ఆయన దగ్గర నుంచి ఫస్ట్ తీసుకున్నది శక్తి. అంటే ఒక వ్యక్తి ఎంత శక్తితో ఉండాలా. ఇప్పుడు మీరు ఒక బాక్సర్ అవ్వాలనుకుంటున్నారు, మీరు వేసే పంచులు మీకు గొప్పగా అనిపిస్తాయి. ఒకసారి టైసన్ పంచు తిన్నాక ఎట్లుంటుంది, మనది ఏముంటుంది అనిపిస్తుంది. అట్లా శక్తి అనే జ్ఞానం అనే శక్తిని ఆయనను చూశాక నాకు అర్థమైంది. అపారమైన జ్ఞానం. అది ఒక్క జన్మతో, వేటూరు గారిది ఒక్క జన్మలో సంపాదించుకున్నది. ఇప్పుడు జ్ఞానం ఎలా వస్తుంది? పెంపకం, పుట్టుక, పెంపకం, పెరిగిన పరిస్థితులు, చదివిన చదువు, జీవితంలో కొన్ని అనుభవాలు, ఇవన్నీ కలిపితే జ్ఞానం. దీంట్లో ఎంత మనం ఆర్జించగలం? పూర్వజన్మ సుకృతం ఉండి పూర్వజన్మలో చేసినవి కొన్ని మనం వదిలేసి వెళ్ళిపోతే మళ్ళీ మానవ జన్మ ఎత్తితే ఆ బ్యాలెన్స్ మనకి ఈజీగా, ఆ గ్రాస్పింగ్ పవర్ అనేది వచ్చి మనతో కొన్ని పనులు చేపిస్తుంది. అంతటి పరిపక్వత ఉన్నవాడు వేటూరు గారు. అంటే మామూలు పరిపక్వత కాదు అది. ఆయన రసంతో అన్నం తింటారు చివర్లో ముగింపులో. ఆయన పళ్ళెం ఇలా వెత్తిపట్టి ఇలా పెట్టుకొని ఆ రసంతో భోజనం చేస్తుంటే మీరు ఆలోచించగలిగితే అక్కడ ఒక కవిత్వం పుడుతుంది. అక్కడ కూడా ఆయన పాన్ తింటుంటే, ఒక్కొక్కడు పాన్ తింటుంటే అది ఒక దురలవాట్లాగా అనిపిస్తుంది. అంటే పాన్ అనేది, తమలపాకు అనేది మన సంస్కృతిలో ఉన్నప్పటికీ ఒక్కొక్కడు తింటుంటే అబ్బా అసహ్యం వేస్తుంది. గురుగారు పాన్ తింటుంటే అమృతం. ఆయన అలా దాన్ని అలా రోల్ చేస్తాడు నోట్లో. ఆయన నడిచిన, ఆయన మాట్లాడిన, ఆయన సంచి ఆయన వేరే వాళ్ళకి ఇవ్వడు. ఎన్నోసార్లు ప్రయత్నం చేశా, సరే నేను పట్టుకుంటాను అని, ఇవ్వడు. ఏం చెప్పమంటావు ఆయన క్వాలిటీస్? సో ఆయన దగ్గర అయితే ఒక పాన్ డబ్బా అది మాత్రం అది కొన్నాళ్ళకు వదిలేశాడు. ఓకే. ఒక చిన్న బట్ట సంచి ఉంటుంది, దాంట్లో 4-5 తెల్ల పేపర్లు ఉంటాయి, ఒక 2 పెన్నులు ఉంటాయి. ఆయనకు ఒకసారి కాలు ఏదో హెల్త్ బాగాలేకపోతే స్టిక్ పట్టుకొని నడిచేవాడు. అప్పుడు కూడా ఇవ్వడు సంచి. ఒక్క విషయం కాదండి నేర్చుకోవాల్సింది. ఒకటి శక్తి అయితే, రెండోది నిగర్వంగా ఎలా ఉండాలో ఆయనకు తెలుసు. ఓకే. మనిషికి అష్టగర్వాలు ఉంటాయంట. దాంట్లో విద్యాగర్వం చాలా డేంజర్. విద్యాగర్వం లేని మనిషి ఎవరైనా ఉన్నారు ఇండస్ట్రీలో అంటే వేటూరి గారు. ఇప్పుడు దీని గురించి ఒక ప్రశ్న అడగచ్చా? అడగండి. ఏంటంటే ఎక్కువ మంది ఎవరైతే లిరిసిస్ట్స్ కానీ లేకపోతే కవులు ఉన్నారంటే వాళ్ళకు గర్వం అనేది ఆటోమేటిక్గా ఉంటుంది అని అంటారు. అవును. అది ఎంతవరకు నిజం సార్? 100% నిజం. ఎందుకు ఉంటుంది? అలా ఎక్కువ శాతం చూసాం. కాకపోతే లేని మనిషి ఎవరైనా ఉన్నారంటే అది వేటూరు సుందరరామూర్తి గారు అని చెప్పేసి అన్నారు. మిగతా వాళ్ళకు ఎందుకు? ఇప్పుడు చాణక్య గారు, వేటూరు సార్ నాకు తండ్రి కాడు, అంతకన్నా ఎక్కువ. ఆయన పిల్లలు కానీ ఆయన వంశం కానీ నాకు సంబంధం లేని పని. నాకు బంధుప్రీతి లేదు. కొంతమంది బంధుప్రీతి ఉండి పొగడొచ్చు, ఇంకోటైనా చేయొచ్చు. నాకు మా గురువు గారితో బంధుప్రీతి లేదు. నేను ఎందుకు అంత ఆరాట పడుతున్నానంటే అద్భుతమైన క్వాలిటీస్ ఉన్న మనిషి అతను. ఇంత సినిమా ఇండస్ట్రీలో ఉండి కవి అనగానే ఒక గర్వం. సినిమాలో రాస్తున్నాడు, సినిమాలలో 4 చోట్ల పేరు వినపడుతుందనగానే ఇంకొంచెం గర్వం. గురువుగారికి అది లేదు. ఎందుకు లేదంటే ఆయనకి ఎంట్రీ తెలుసు, ఎగ్జిట్ తెలుసు. ఒక విషయంలోకి ఎంట్రీ అవుతాం. అభిమన్యుడు ఎలా చనిపోయాడు? పద్మవ్యూహంలోకి అడుగుపెట్టి వచ్చాడు, ఎగ్జిట్ తెలియదు. ఒక మనిషి 100 ఏళ్ళైనా ఎందుకు ఆరాటపడతాడు, జీవాన్ని వదలడు? ఎగ్జిట్ తెలియదు. ఎగ్జిట్ వాల్యూ ఎంత అంటే ఒక అభిమన్యుడి చావంత. పాండవులకు ముద్దుల కొడుకు అయి ఉండి
శ్రీకృష్ణ పరమాత్మ సొంత మామయ్య ఉండి యంగ్స్టర్ అయి ఉండి ఎందుకు తిరిగి రాలేకపోయాడు? ఎగ్జిట్ అనేది తెలియదు. ఎగ్జిట్ అనేది మా గురువుగారికి బాగా తెలుసు. ఓకే. అందుకే ఆయన డబ్బును లెక్క చేయలే. ఆయన ఎంతటి వాడో ఆయనకు తెలియదు. రాస్తాడు, ఇసిరేస్తాడు, రాస్తాడు, ఇసిరేస్తాడు, వెళ్ళిపోతాడు. అంత అలవోకగా, అంత నిగర్వంగా, అంత భావజాలం. నాకు 47 దాటుతుంది. నేను ఏ పుస్తకంలో చూడలేదు, ఏ కవితో నాకు ఎక్కడ కనపడలేదు. అంత కమర్షియల్గా. సినిమా పాట గొప్పతనం చెప్పనా మీకు? చెప్పండి. మీకు మురారి అనే సినిమా ఉంది. దాంట్లో మురారిలో ఎవరి కథ అది? మురారి అంటే పేరేంటి? దాని పర్యాయ పదం ఏంటి? కృష్ణుడు కదా. దాంట్లో డుమ్ 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 నటరాజు ఆడాలని పాట రాశారు గురుగారు. మురారికి డుమ్ డుమ్ నటరాజుకి సంబంధం ఏంటి? సంబంధం లేదు. అది ఆయనకు తెలుసు. కృష్ణుడు సంబంధం ఉంది. ఓకే. అంత లోతు ఆయనకు తెలుసు. అక్కడి నుంచి తీసుకొని మురారి అనే టైటిల్ సాంగ్ రాస్తూ, ఒక హీరో ఇంట్రడక్షన్ రాస్తూ, తెల్లోడి అబ్బా అల్లూరి దెబ్బనిలా, యా అంటే ఆ లింకులు ఎక్కడ మొదలెట్టాడు? మురారి అంటూ ఒక కొత్త కథ ఉంది ఇందులో. ఒక మురారి అంటాడు, డుమ్ డుమ్ నటరాజు అంటాడు. దీనికి లింక్ ఏంటి? ఆ లింకు తెలియాలంటే శాస్త్రం తెలియాలి. అంత కవిని మీరు చూపించండి. ఏంటంటే వేటూరి సుందరరామూర్తి గారు ఎప్పటి నుంచో మన ఇండస్ట్రీలో ఉన్నారు. ఆ జనరేషన్కి ఇప్పుడు అంటే ఆయన కాలం చేసేంత వరకు ఉన్న జనరేషన్ వరకు కూడా ఆ అడాప్టేషన్ అనేది ఎలా సాధ్యమైంది? ఏంటంటే వాళ్ళ నాన్న వాళ్ళకి రాశారు, మహేష్ బాబు గారి కృష్ణ గారికి కూడా రాశారు, మహేష్ బాబు గారు వచ్చిన తర్వాత ఆయనకు రాస్తూ ఆ ట్రెండ్కు తగ్గట్టు కూడా పాటలు అనేది కూడా రాశారు. అది ఎలా సాధ్యం? ఆయన 3 తరాలకు రాశాడు. 3 తరాలకి ఫస్ట్ ఆయన రచన మొదలుపెట్టినప్పుడు మనకు తెలిసినది రేడియో నాటకం దగ్గర నుంచి ఆయన ఏ పిల్ల చికిత్ అనే పాట అంతవరకు ఆయన రాసినవి 3 తరాలు. ఏ పాటకు ఆ పాట జనరంజకంగా ఉంటుంది. అందుకే ఆయన ఒక మహాసముద్రం, ఒక మహానది అని ఎందుకు అంటున్నానంటే, ఆయనకు ఆ సాహిత్యంతో ఏ ప్రాప్తం ఉండి జన్మించాడో, సాహిత్యానికి ఆయనతో ఏం ప్రాప్తం ఉండి ఆయన్ని లాగిందో తెలియదు. హాస్పిటల్లో ఉండి మంచం మీద ఉండి శంకరాభరణంలో పాట రాస్తే ఆ పాట హిట్. మీకు కన్నడ భాషలోకి శంకరాభరణం డబ్ చేసినప్పుడు పాటలు డబ్ చేయలేదంట, ఉండి మాటలు డబ్ చేశారు. ఓకే. అంటే ఒక కవి ఎప్పుడు సక్సెస్ అయినట్టు? మాట అక్కర్లేదు, భావం వెళ్ళాలి. అదే కవిత్వం అంటే. దట్ ఈస్ వేటూరి గారు. ఆల్టర్నేట్ లేదండి. ఓకే. గురువుగారి గురించి కూడా బోల్డెన్ విషయాలు అనేది కూడా మాతో షేర్ చేసుకున్నారు, బాగానే ఉంది. ఇప్పుడు మనం అయితే ఆ రోజుల్లో ఉన్నట్టు ప్రజెంట్ ఇప్పుడున్న జనరేషన్లో ఈ లిరిక్ రైటర్స్ కానీ లేకపోతే నార్మల్ రైటర్స్ కానీ అంత ఆదరణ అనేది కూడా దక్కట్లేదు. ఎందుకు దక్కట్లేదు అంటారు? మీకు శక్తి గురించి ఒక మాట చెప్పాను. అవును, శక్తి ఉండాల. ఒకటి, శక్తి ఉన్నప్పుడు ఆత్మాభిమానం ఉంటుంది. శక్తి ఆత్మాభిమానం 2 ఉన్నప్పుడు ఫైర్ చల్లారదు. ఓకే. అది రగులుతూనే ఉంటుంది. ఒక్కరిద్దరు పక్కన పెడితే, మీరు దీన్ని అండర్లైన్ చేయండి, ఒక్కరిద్దరు పక్కన పెడితే, ఈరోజు లిరిసిస్టులు అందరూ ఒక్కరిద్దరు పక్కన పెడితే చేతులు కట్టుకొని బ్రతుకుతున్నారు. ఓకే. మీకు అనంతం అనే ఒక పుస్తకంలో శ్రీశ్రీ గారు రాస్తారు, నేను నా ఇంజెక్షన్స్తో, నా సిగరెట్లతో, నా మందు సీసాలతో నేను ఒక పామర భాషలో చెప్తున్నాను, మీకు పని లేదు, నా కవిత్వంతో మీకు పని ఉంది అన్నాడు. ఇది నాది అన్నాడు. అది ఎలా వచ్చింది అంటే, అంత మనసు ఉండాలి, అంత ధీరత్వం ఉండాలి, అంత పాండిత్యం ఉండాలి, అంత దమ్ము ఉండాలి. ఆయన చేతులు కట్టుకోవడమే లేదు ఆయనకు, చేతులు కట్టించుకోవడం తెలిసిన వాళ్ళు. రైట్. ఇప్పుడు నేను ఎవరిని తక్కువ చేసి చెప్పటం కాదు, కానీ కవి అనే మాట మీరు గుర్తు చేసింది, కవులన్న ఆ స్థాయి ఇప్పుడు ఆ స్థాయి లేదు. దానికి కారణం ఫిట్నెస్ లేదు, భాష మీద ఫిట్నెస్ అనేది లేదు. శక్తిహీనత ఉన్నప్పుడు చేతులు కట్టుకోక ఏం చేస్తారు? శక్తిహీనత ఉంది, ఓ పాట రాసో 1,00,000 రూపాయలు వస్తాయి, ఒక 60,000 వస్తాయి, 70,000 వస్తాయి, కార్లో తిరగవచ్చు, ఖర్చు పెట్టుకోవచ్చు. ఏం చేయాలి అప్పుడు? మెల్లగా లాగడం మొదలు పెట్టాలి. మా గురువుగారు
ఒక స్టూడియోకి వచ్చి ఒక మ్యూజిక్ డైరెక్టర్ని బయటికి పిలిచి ఒక డైరెక్టర్ని బయటికి పిలిచి 3,000 ఇవ్వయా చాలు, 3,000కి చెల్లిన పాట నాకు తెలుసు. అనర్గళమైన భాషా ప్రావీణ్యం ఉంటుంది ఆ పాటలో. మీకు నేను ఇది రికార్డింగ్ అయిపోయిన తర్వాత చెప్తాను. ఓకే. అంటే కొంతమంది హట్ అవుతారు. పాటల రచయితగా ఎంతో అన్వేషణ చేసి ఎంతో ఆనందంతో ఉత్సాహంతో నేను ఇందులో నుంచి ఎగ్జిట్ అవ్వడానికి ఒక దారి ఉంది నాకు. ఒకరోజు నేను వెళ్ళేసరికి మా గురువుగారు హెల్త్ బాగాలేదు. అంటే మా గురువుగారు పరువు తీయడం నా ఉద్దేశం కాదు. నిజాలు ప్రజలకు తెలియాలి, నిజాలు ఆడియన్స్కి తెలియాలి, నిజాలు యువతకు తెలియాలి. ఒక ఫోన్ మాట్లాడుతున్నాడు. అయ్యా నేను పలానా. అయ్యా లేరా? అదే నాయన ఓ 25,000 అడిగాను. ఆ రోజు నేను ఇంటికి వచ్చి ప్యాడ్ పక్కన వేసా. ఇంకా నేను ఎవడి గుమ్మం ముందుకు, ఎవడి ఆఫీస్ ముందుకు పాటలు రాస్తానని వెళ్ళను. మీకు కారణం అర్థమైందా? డబ్బు, ఆర్థిక ఇబ్బందులు. అంత జీవితాన్ని ఓడపోసిన ఆయన. కొంతమంది అంటారు బోలెడు సంపాదించాడు, మీ గురువుగారే తగలెట్టాడు. ఆయన తగలెట్టడం కాదు, అది తగలెట్టడం కాదు. ఇప్పుడు ఆయన కరగాలి. ఒక కరుగుతున్న కొవ్వొత్తి వెలుగు ఇవ్వాలంటే కరగాలి. ఆ కరగడంలో డబ్బు కూడా భాగమే కదా. డబ్బు అనేది ఇప్పుడున్న దానిలో మనము అది లేకుండా ఊహించుకోవడం అనేది చాలా కష్టం. ఆయన నలుగురికి ఐస్ క్రీమ్ తినిపించాలి, తినిపిస్తాడు, ఆయనకు అది ఇష్టం. ఆయన తిరుగుతూ రాయాలి. ప్రొడక్షన్ కూడా కారు పంపాలని చూడ్డు. 3,000 ఉంటే కారు కట్టేసి తిరుగుతాడు. ఎందుకోసం ఇదంతా? వెలుగుతున్న కొవ్వొత్తిలాగా ఆయన ఎంత నలిగితే ఆ దాగి ఉన్న ప్రవాహం అంతా బయటకు వస్తుంది. అందుకు డబ్బు ఖర్చు అయి ఉండొచ్చు. పేదవాళ్ళకి పెట్టాడు. నాకు తెలిసి ఎన్నోసార్లు డొనేషన్స్ ఇచ్చాడు. చెప్తున్నా కదా, పరమశివుడు ఏం దాచుకుంటాడు? ఏమంటే మీ శివుడు పచ్చితోళ్ళు కట్టుకొని శ్మశానంలో ఉన్నాడంటే ఏం చెప్తాం? మా గురుగారు డబ్బు తగలట్లా. ఆయనకు కూడా ఈ సమాజం ఎలా చూస్తుందో చూడండి. ఒక వ్యక్తికి ఫోన్ చేసి 25,000 అడిగే సందర్భం కల్పించింది ఎవరు? ఆయన మాత్రం కాదండి. నేను ఆ రోజు అనుకున్నా, మనం రగలడం ఎందుకు, మండడం ఎందుకు? ఆ మంట వేరే వాళ్ళకు వెలుగునిస్తే ఆ వెలుగులో కొంతమంది చలి కాచుకుంటారు, కొంతమంది వంట చేసుకుంటారు. నేను విన్న ఆ పేరులో మా గురుగారి పాటలు ఎన్నో హిట్ పాటలు ఉన్నాయి ఆ హీరోకి. ఓకే. మా గురుగారికి 25,000 ఇవ్వలేడు. పెద్ద హీరోనేనా? పెద్ద హీరో, అగ్ర హీరో. ఓకే. అంటే వేటూరు గారి స్థాయికి ఎలాంటి హీరోలను అడుగుతాడు? ఇవ్వగలుగుతారు. ఆయన ఫోన్ వేరే వాళ్ళు ఎత్తే స్థాయా? ఆయన ఫోన్ వేరే వాళ్ళు ఎత్తారు. నేను ఆ రోజే అనుకున్నా, అంటే కొన్ని విషయాలు మనకు చేయి కాలితే కాలినట్టు కాదండి. మీకు చేయి కాలింది అనుకో, నేను జాగ్రత్త పడాలి. అమ్మో చేయి కాలేలాగా ఉంది, మనం వెళ్ళకూడదని. అట్లా మా గురువుగారిని చూసి నేర్చుకున్న విషయాలలో ఇది చాలా గొప్ప విషయం. నేను ఆయనకు కథ చెప్పానండి. కథ చెప్తే దాంట్లో భోగం జాతి అని ఒకటి ఉంటుంది. మన పూర్వము, మన సంస్కృతంలో భాగం అది. వాళ్ళు రోట్లో బొంగు ఎలా దంచుతారో చెప్పాడండి. వాళ్ళు ఎలా కూర్చుంటారు, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది. చాణక్య గారు చెప్పుకుంటూ పోతే పెద్ద అమోఘం ఆయనతో జీవితం. అదే అర్థమవుతుంది. చెప్తూ ఉంటే ఒక్కొక్కటి ఒక్కొక్క కొత్త అద్భుతం ఎక్స్ప్లోర్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. అద్భుతం. ఆయన కథ చెప్తే ఈ కథ పలానా చోట తీయాలన్న ఊరు పేరు చెప్పాడు. నేను నా నోట్బుక్లో రాసి పెట్టుకున్నాను. బాబా, అంత నాలెడ్జ్, అంత పట్టు, అంత పరిపక్వత. ఇదో చెప్పండి, ఏంటంటే ఆర్థికంగా ఇబ్బందులు పడి అడిగారు, అయినా కానీ సహాయం దొరికిందంటారా, దొరకలేదంటారా? దొరకదు. దొరికితే ఆయన ఫోన్ వేరే వాళ్ళు ఎత్తారు. ఓకే. మా గురువు గారు జ్ఞానం ఆయనకు అవతల వ్యక్తికి అర్థమై ఉంటే, గురువుగారు మీరు ఉండండి. ఏదో సిచ్యువేషన్లో నందమూరి తారక రామారావు గారికి ఆర్థిక ఇబ్బంది వస్తే రామానాయుడు గారు వెళ్ళి 50,000 రూపాయలు ఇంట్లో ఇచ్చొచ్చాడంట. మనకు ఆన్లైన్లో టేపులు అవన్నీ అందుబాటులో ఉన్నాయి, వినండి, చూడండి. వాళ్ళు రాజకీయంగా ఆయన ఏదో ఒత్తిడిలో ఉన్నప్పుడు, ఆయన అకౌంట్లన్నీ లాక్ అయినప్పుడు మన నందమూరి తారక రామారావు గారు, రామానాయుడు గారు వెళ్ళి ఒక 50,000 రూపాయలు ఎవరికి తెలియకుండా దగ్గర పెట్టి వచ్చాడంట. అది ఆయనకున్న కృతజ్ఞత. అందుకే ఆయన రామానాయుడు అయ్యాడు. అంటే నందమూరి తారక రామారావు గారికి ఏం లోటు? ఆయనకు కూడా ఒక 50,000 లేని పరిస్థితి వచ్చినప్పుడు, మా గురువుగారు కవి, ఎలాంటి కవి? విచ్చలవిడి. ఆయన కవిత్వం విచ్చలవిడిగా ఉంటుంది. 4 గుర్రాల మీద ఒక వ్యక్తి సారీ చేసినట్టు ఉంటుంది.
చంద్రమండలం నుంచి నిచ్చినేసి దిగినట్టు ఉంటుంది ఉమ్. కదా, మనకు అన్నీ కనపడతాయి. ఆ స్పీడ్ కానీ ఆ పవర్ కానీ అది మనం అందుకోలేనిది, అది ఇంకొకరికి రానిది. ఎస్, అంత 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 స్థాయి ఉన్న మనిషి డబ్బు వెనకాల పడతాడా? పడడు. ఎవరు పడతారు డబ్బు వెనకాల? మెంటల్లీ అప్సెట్ అయిన వాళ్ళు ఉంటారు సరే, వాళ్ళకి డబ్బు కావాలి. ఆయన పాట వెనకాల పడ్డాడు, భావజాలం వెనకాల పడ్డాడు, ఒక సేవ అనుకున్నాడు, దొరకున్న ఇటువంటి సేవ అని రాయగలిగాడు. అది ఎవరితో అవుతుంది? శంకర అంటాడు, అరే రారా అవతరించరా వినితరించరా అనే శక్తి ఎవరికి ఉంది? ఆయన డబ్బు వెనకాల పడేవాడా? డబ్బు వెనకాల పడేవాళ్ళు ఇటువైపు ఎందుకు వస్తారు? వచ్చిన అంత వేగం ఎందుకు ఉంటుంది? కానీ ఎక్కడ మిస్ అయిందంటారు? పరిస్థితులు కామన్. ఎంతటి స్థాయి ఉన్న వాళ్ళకైనా ఒక సందర్భం వచ్చినప్పుడు ఇండస్ట్రీలో మేము కుబేరులం అది ఇదని చెప్పుకుంటారు. మన సాలిడ్గా మనం బతుకుతున్నామని చెప్పడానికి మాత్రమే 5 కోట్ల కారు కొన్నాడు, 4 కోట్ల కారు కొన్నాడు. మా గురుగారు లాంటి వాళ్ళకి సహాయం అవసరం వచ్చినప్పుడు నిరాకరించిన వాళ్ళు నాలాంటోడికి సహాయం వస్తే చేస్తారా? చెయ్యరుగా. అందులో నుంచే బండారు దానేకవ్ అనేవాడు సంగీత దర్శకుడు అయ్యాడు, అక్కడి నుంచి దర్శకుడు అయ్యాడు. నా కుటుంబాన్ని నేను కాపాడుకోవాలి, నేను గుడ్డిగా వెళ్ళకూడదు. ఎందుకు ఈ రచన? ఒక పాట రాయాలంటే చాణక్య గారు నాలాంటి వాడు నైట్ మొత్తం కూర్చోవాలా, ఆరోగ్యం పాడవుతుంది. రాత్రి నిద్ర ఉండాలిగా, నిద్ర ఉండదు, డే అంతా తిరగాల, భార్య బిడ్డల్ని పక్కన పెట్టాలా, మైండ్లోకి ఏది రాకుండా. ఎందుకు? ఏది పడితే అది రాయకూడదు. మా వెనకాల మా గురువు గారు ఉన్నారు, ఆయన ఫోటో ఉంటుంది, ఆయన లేకుంటే రచన ఉండదు, ఆయన మైండ్లో ఉంటాడు. ఏది పడితే అది గీకలేం కదా, క్వాలిటీ ఉండాలి. మన బ్యాక్గ్రౌండ్ ఏంటి? పండిత బ్యాక్గ్రౌండా? పండిత కుటుంబమా? కాదు, ఒక కూలీ కుటుంబం నుంచి వచ్చిన వాడిని. మరి అంత పాండిత్యాన్ని ఎలా పట్టుకోవాలి? అంటే ఎంత శ్రమించాలి, ఎంత తోడాలి? అంత తోడితే దక్కేది ఏంటి? మా గురుగారికి ఏం దక్కింది? ఆయన స్థాయిలో ఆయన తోడాడుగా, తోడి అందించాడుగా. అందించి ఆయన వల్ల పాటల వల్ల హిట్ అయ్యి గొప్ప వాళ్ళు అయిన వాళ్ళ దగ్గరికి ఫోన్ చేసి, నాయన ఒక 25,000 అడిగాను నాయన అంటే పరిగెట్టుకురారు? పరిగెట్టుకు రావద్దు? వచ్చారా? లేదు, రాలేదని మీరే అంటున్నారు. నేనే సాక్ష్యం. ఆ ఫోన్ నేనే విన్నా, నేను ఒక్కడనే విన్నా ఫోను. ఆ రోజు నుంచి బండారు దానేకవ్ అనేవాడు ఎవరింటికి వెళ్ళలేదు, ఎవరు ఆఫీస్కి వెళ్ళలేదు. వస్తే నాకు గౌరవం ఇస్తే, నాకు ఫ్రీడమ్ ఇస్తే, నా అంత ఆ పటుత్వం రాయించుకునేవాడుకుంటే ఎప్పటికైనా రాస్తా. నేను పాటను విసర్జించానని అంటలేదు. ఎంట్రీ ఇవ్వగలను, ఎగ్జిట్ ఇవ్వగలను. మీరు మీ గురుగారి దగ్గర నుంచి నేర్చుకునేది ఏదైనా ఉంది అని అంటే ఇది మాత్రం చెప్పగలుగుతా మీ మాటల ద్వారా. ఒకటి, ఎప్పుడు స్టార్ట్ చేసాం, ఎప్పుడు ఎండ్ చేయాలో అనేది కూడా మీకు బాగా తెలుసు. ఎగ్జాక్ట్. నైస్. నేను ఎంట్రీ ఇవ్వగలను ఈజీగా, ఎన్నిసార్లు అయినా ఎంట్రీ ఇవ్వగలను, ఎన్నిసార్లు అయినా ఎగ్జిట్ ఇవ్వగలను. మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఒక మ్యూజిక్ డైరెక్టర్గా, ఆ తర్వాత ఒక డైరెక్టర్గా మారారు? అంటే ఇలాగే ఒక రచనను నమ్ముకొని ఒక రైటర్గా ఉన్నామంటే ఖచ్చితంగా ఏదో ఒక రోజు మనకు కూడా గురువుగారు ఎలా అయితే అడిగారో మేము కూడా అలాంటి పొజిషన్ వస్తుందని మీరు అనుకున్నారు. అది ఆర్థికంగా ఆలోచించి, ఆర్థికంగానే. అయితే ఆయనను తిరస్కరించిన వాళ్ళకి నేనెందుకు రాయాలి అన్న ఒక చిన్న ప్రేమ కూడా. ఇప్పుడు మీరు వెళ్తున్నారు, మీ నాన్నగారు, ఎగ్జాంపుల్ చెప్తున్నాను, నాన్నగారు కారులో వెళ్తున్నారు, ఆ కారుని ఒక పెద్ద కారు దాటి వెళ్ళింది, మీరు దాన్ని చూశారు, నాన్నగారు బాధపడ్డాడు. ఇంటికి వచ్చినాక అది మీరు గమనించారు, మీరు చూసింది ఆయన చూడలా. మీరు పెద్ద కారు కొంటారా? కొనరా? కొంటాం. ఎందుకు? తండ్రి గారి మీద ప్రేమ. ఎస్. నేను పాట విడిచిపెట్టడం వెనుక కూడా మా గురువుగారికి ఇలా చేశారంటే, ఒరే మీకు రాసి అనవసరం, మీతో పోరాటం అనవసరం, మీతో ఆరాటం అనవసరం, అంత ప్లాస్టిక్ నవ్వులు, ప్లాస్టిక్ వ్యవహారం, ఈ ఆర్టిఫిషియల్ వ్యవహారాలు కౌలం కదా, ఆర్టిఫిషియల్ ఉండలేం. ఇప్పుడు ఇలాంటి సందర్భంలోనే ఒకటి అడగచ్చా? అడగండి. ఏంటంటే కొంతమంది రైటర్స్ అండ్ వాళ్ళు మూవీస్ తీస్తూ అట్లా ఉంటారు. ఏంటంటే ఒక స్టోరీ కానీ ఒక సాంగ్ కానీ ఏదైనా రాయాలంటే పర్టికులర్గా ఒక ప్లేస్కి వెళ్ళిపోయి అక్కడున్న సిచ్యువేషన్ దాని తగ్గట్టు ఫ్రీగా రాయగలుగుతారని అంటారు. ఇది నిజంగా అవసరమా? అంటే ఇక్కడ 2 రకాలు. ఇది చెప్పాలంటే మీకు ఒక విషయం చెప్పాలి. చెప్పండి. గుర్రానికి రౌతుకు ఒక సంబంధం ఉంది. రౌతు గురించి గుర్రానికి తెలియాలి, గుర్రం గురించి రౌతుకు తెలియాలి. గంతలు కడతాడు, వీడు చూస్తాడు, వీడు గంతలు కట్టుకోడు, గుర్రానికి గంతలు కడతాడు. ఓకే, అంటే కాంబినేషన్ అది. మీకు ఈ కాంబినేషన్లో మా గురుగారు వేటూరు గారు, జంధ్యాల గారు, ఇద్దరు బావా అనుకునే వాళ్ళంట.
4 స్తంభాల ఆట సినిమా తీస్తున్నాడు జంధ్యాల గారు. ఈయనని తీసుకొని వెళ్ళిపోయాడు గురుగారిని. అంటే ఈయన సాహిత్యం అంటే ఇష్టం, ఆయన మాటల రచయిత కదా. జంధ్యాల గారు కూడా బాగా పట్టున్న రైటర్ కదా, బాగా పట్టున్న రైటర్. మీకు జగదేకుడి అతిలోక సుందరి చూడండి, ఎటుగా ఆ పట్టున్న వ్యక్తికి పట్టు గురించి తెలుసు కాబట్టి పట్టు తేనె ఇది, దీన్ని ఎత్తుకొని వెళ్ళిపోయాడు. చెన్నైలో కూర్చున్నారు. రాఘవేంద్రరావు కదా దేనికి? జగదేక వీరుడు అట్లా పోయారు. ఆహా కాదు, దాని వెనకాల జంధ్యాల గారు రైటర్. ఓకే, మీరు చెప్పేది డైరెక్టర్. జంధ్యాల గారు రైటర్ అవ్వడం వల్ల ఆ పట్టు, ఇది పట్టు అని తెలిసింది ఆయనకు, ఇది తేనె అని తెలిసింది ఆయనకు. ఓకే, బాబా వెనకాల బాగా వాళ్ళిద్దరు కాంబినేషన్లో చాలా హిట్లు వచ్చాయి. చెన్నై వెళ్ళిపోయారు, పాట రాలా. అక్కడి నుంచి కేరళ తీసుకెళ్ళాడు గురుగారిని ఫ్లైట్ వేసుకొని జంధ్యాల గారు. ఓకే, ఎక్కడెక్కడ తిరిగారు రోజంతా, కాలే. ఒక చోట కూర్చొని రాస్తున్నాడు, ఇస్తున్నాడు, ఇది కాదు బావా అంటున్నాడు, ఏదో జరుగుతుంది మొత్తానికి. ఓ 4 మాటలు రాశాడంట. రాసి ఇవ్వగానే అది చదువుతూ జంధ్యాల గారు బులబులబుల ఏడ్చేసాడంట. అంత సారం ఎవరి దగ్గర ఉంది సార్ ఇప్పుడు? అంటే తిరిగి రాస్తేనే పట్టుత్వం వస్తుంది అంటే, గుర్రం రౌతు గుర్రం, ఎవరు రౌతు ఎవరు గుర్రమో కాదు. ఆ వేగంతో వెళ్ళి అనుకున్న గమ్యాన్ని చేరాలంటే బయటికి వెళ్ళి రాయొచ్చు, ఇంట్లో ఉండి రాయొచ్చు, మన వసతులను బట్టి అవకాశాన్ని బట్టి ఉంటుంది. అలా ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ ఉంది కాబట్టి అలా రాయగలిగాడు. అదే ఆయనకు నచ్చింది. అదే 4 స్తంభాల ఆటలో చినుకులా రాలి. ఓకే, ఎంత సూపర్ హిట్ సాంగ్. ఆ 4 లైన్లు రాస్తే జంధ్యాల గారు చూసి ఏడ్చాడంటే ఆయన ఎంత దమ్మున్న డైరెక్టరు, ఆయనకి ఎంత లీనమయ్యాడు దాంట్లో, ఆ పనిలో. గురువుగారు ఎంత లీనమై చేశాడు. సిచ్యువేషన్ ఇప్పుడు మీకు నాకు బాగా కుదిరింది, బయటికి వెళ్ళి రాసుకోవచ్చు, ఇంట్లో రాసుకోవచ్చు, టెర్రస్ పైన రాసుకోవచ్చు. మా గురుగారికి ఒక కోరిక ఉండేది, గోదావరి పైన తిరుగుతూ పాట రాయాలని. ఓకే, లాంచ్లో తిరుగుతూ. ఎస్, అది ఆయన తీరలేదంట. ఓకే, మళ్ళీ చుట్టూ తిరిగి మా గురువుగారి దగ్గరికి వచ్చాను. మీ లైఫ్లో ఆయన వేసిన ముద్ర అలాంటిది అనమాట. సో ఆయన లేని జీవితం అనేది కూడా మీరు ఊహించుకోవడం అనేది కూడా చాలా కష్టం. నాకు లోటే లేదు సాహిత్యంలో. నేను ఏ పాట రాయాలన్నా, ఏ సిచ్యువేషన్ రాయాలన్నా, పెన్ను బట్టి రాయాలంటే నాకు మా అమ్మ నాన్నలు గుర్తొస్తారు, గురువుగారు గుర్తొస్తారు. ఇంత గంభీరంగా, ఇంత అలవోకగా నాతో పని చేయాలంటే డైరెక్టర్కు దమ్ముండాలి అనే స్థాయిలో నా మాటలు ఉన్నాయంటే నా వెనకాల మా గురువుగారు ఉన్నారు. ఆయన బ్లెస్సింగ్స్ నాకు 200% ఉంటాయి. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. వియాల వరకు అయ్యాలి సినిమాలో పాట రాశా. ఓకే, సూర్యుడే సరే అన్నాడే జాబిల్లి పెళ్ళికి, బాలుడే సిద్ధంగా ఉన్నాడే బంగారు చెల్లికి అనే పాట టైటిల్ సాంగ్. అది నా చేత రాయించారు ఫస్ట్. రాశాను, రాసి వెళ్ళిపోయాను. దానికి నాకు పారితోషికం కూడా ఇచ్చారు లాన్కో శ్రీధర్ గారు, 25,000 అప్పుడు. 25,000. 10 days తర్వాత ఒకరోజు ఈవినింగ్ లాన్కో శ్రీధర్ గారు ఫోన్ చేశారు. ఏమయ్య అన్నాడు, నన్ను ప్రేమగా పిలుస్తాడు. బండారు ఏమయ్య అంటే ఎక్కడున్నా అంటే పలానా చోట ఉన్నా. నీ పాటకి మీ గురుగారితో వెర్షన్స్ రాయించాము, చూస్తే నువ్వు రాసిన పల్లవి ఆయన రాసిన చరణాలకు సూట్ అయ్యింది. ఓకే, పాడించావు నిన్ననే. రమణ గోకుల గారు అడిగారంట ఎవరి పేరు వేయాలి సార్ అని. పాటకు పల్లవి మకుటం కదయ్యా, ఆయన పేరు వేయండి అన్నాడంట. ఇప్పుడు ఆ పాట అంతా రాసింది గురువుగారు, పల్లవి మాత్రం నాది, పేరు నా పేరు ఉంటుంది, డబ్బు నాకు అందింది. ఇప్పుడు చెప్పండి, నా వెనకాల ఆయన లేడు? ఉన్నారుగా. నేను రాసిన పల్లవి ఆయన రాసిన చరణాలకు సింక్ అవ్వడం ఏంటి? అదే కదా ప్రాప్తం అంటే. నా గొప్పతనం అని గర్వపడట్లేదండి. ఇప్పుడు మీరేమన్నా ఫీల్ అవుతారేమో, ఈ రికార్డింగ్ కట్ చేస్తారేమో అని, కానీ ఆయన పేరు ఎత్తితే నాకు ఒళ్ళంతా నిండి దుఃఖం వస్తుందండి. అది మీ కళ్ళల్లోనే స్పష్టంగా కనిపిస్తుంది. నాకు అంత ఇష్టం. మీరు ఈవీవి గారితో కూడా చాలా మూవీస్ అనేది కూడా వర్క్ చేశారు కదా? చేశాను. ఈవీవి గారితో ఎలా ఉంది? ఈవీవి గారు గేట్ ముందుకి ఒకసారి నాకు నడుస్తూ తిరిగే ప్రస్థానంలో తోటమాలి ఉన్నాడు. ఆయనే తోటమాలి, ఆయనే డ్రైవర్. చూశాడు నన్ను 10 సార్లు. ఈసారి వస్తే మొత్తం నీ చేతులు ఉన్న ఫైల్ చించేస్తా అన్నాడు. నేను పాటలు రాస్తూ ఈవీ గారితో జర్నీ స్టార్ట్ చేసినాక ఆయన గేటు ముందు అదే అతనికి నా కారులో హారన్ కొట్టి గేటు తీపించా. ఎక్కడ? మన ఫిలిం నగర్లో. జూబ్లీ హిల్స్లో సార్ గారి ఇల్లు ఉంటుంది. ఫిలిం నగర్, అది కోట శ్రీనివాసరావు గారు ఆ ఇంటి లేన్లో పరచూరి గోపాలకృష్ణ గారు ఆ వెనకాల కోట రామకృష్ణ గారి ఇల్లు ఉంటుంది కదా, అక్కడ. ఆయనతో నేను పనిచేసింది, చాలా వేగంగా పనిచేసిన సినిమా అది మన ఎవడుగోల వాడిది, కల కాదుగా చెలి అనే పాట.
తోటమాలి ఎవరైతే అంటే మీ పేపర్లు చించేస్తానని చెప్పాడో అతని చేతే మీరైతే రివెంజ్ ఇది ఏంటంటే సినిమాలలో ఒక హై ఇచ్చే మూమెంట్ ఉంటారు చూసారా, హై ఇచ్చే మూమెంట్ ఇది. అవును, అంటే నాకు ఆయన అంటే కోపం కాదు, ఆయన డ్యూటీ ఆయన చేశాడు. ఎవరికైనా కొత్త వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది. ఓకే ఓకే, అలా జరిగినప్పుడు అవమానాలని మనం జారిపోకూడదు, గట్టిగా నిలబడితే అక్కడ కూడా హారన్ కొట్టి గేటు తీయించుకోవచ్చు అని. ఇప్పుడు వస్తున్న కొత్త వాళ్ళల్లో మెయిన్గా ఏం మిస్ అవుతుందని మీరు అనుకుంటున్నారు చెప్పండి, యాజ్ అ రైటర్గా కానీ? ఒకటండి, ఇప్పుడు వాళ్ళకు సమయం ఉండాలి, సాహిత్యం మీద పట్టు పెంచుకోవాలా. 15 ఏళ్ళకి 20 ఏళ్ళకి పాట రాసేయాలా, యూట్యూబ్లో 4 లైకులు వచ్చేయాలా, అది కాదు. ఇప్పుడు మా గురువు గారి గురించి మాట్లాడుతూ నేను వీళ్ళ గురించి మాట్లాడలేను, ఎందుకంటే ఒక పెద్ద గీత పక్కన తొందరపడి ఇంకో గీత గీశాను అనుకో, మా గురువు గారు అనే గీత ఎక్కడ తక్కువ వద్దన్న భయం. అలా ఏం తగ్గదు. అందుకని చేతులారా మనం అది చెప్పకూడదు. సరే, ఎవరి స్థాయి వాళ్ళది, ఎవరి శక్తి వాళ్ళది. ఎక్కువ శక్తి ఉన్నవాడు పరమశివుడు అవుతాడు, తక్కువ శక్తి ఉన్నవాడు నారదుడు అవుతాడు, అంతే. సో దీనికైతే మీరు సమాధానం అనేది కూడా నేను అనుకున్నట్టు చెప్పలేదు. కొత్త వాళ్ళకి ఏం కావాలి? ఎవరికైనా ఫస్ట్ పేషెన్సీ కావాలి. ఓకే, స్ట్రగుల్ అవ్వాలి. స్ట్రగుల్ అయితే దాంట్లో నుంచి మనం ఎక్కడున్నామో అర్థమవుతుంది. ఓకే, స్ట్రగుల్ అవ్వదు ఏం అర్థం కాదు. ఇలా రాగానే అలా అవకాశాలు దొరుకుతున్నాయి అనుకోండి, ఇలా రాగానే అలాగా తీసుకునే వాళ్ళలో ఆ దమ్ము లేకపోతే, ఇప్పుడు అది దేనికదని, ఇప్పుడు మీరున్నారు, నేనున్నాను, మనకు ఆల్కహాల్ టచ్ లేదు, మనకి ఏది తాగినా నిష వస్తుంది, ఎందుకు టచ్ లేదు కాబట్టి. అలాగా సాహిత్యం టచ్ ఉన్న డైరెక్టర్లు పడి, ఇది కాదురా అబ్బాయి, నువ్వు ఎక్కడో ఉన్నావు, నీ స్థాయి ఇది, నువ్వు దాన్ని పెంచుకో అంటే వాళ్ళు పెంచుకున్నప్పుడు ఆ స్థాయికి రీచ్ అవుతారు. అంటే అందరూ చదవగలరు, అందరూ జ్ఞానం పెంచుకోగలరు. ఇప్పుడంతా రెడీమేడ్. కరెక్టే, మీరు చెప్పింది నిజమే. ఏంటంటే స్ట్రగుల్ అవ్వకుండా వచ్చేవాడికి అండ్ స్ట్రగుల్ అయ్యి వచ్చిన వాడికి డిఫరెన్స్ ఏంటంటే, వాడు ఎవడైతే దెబ్బ తినేసి వస్తాడో వాడు ఎక్కువ కాలం నిలబడగలుగుతాడు. ఎవడైతే వాడికి వచ్చాడు అనుకో, ఒక ఫ్లూక్ లాగా కొన్ని నాళ్ళే ఉంటాడు, తర్వాత పడిపోతాడు. అవును, ఇక్కడ వాడు పడిపోవడానికి ఇంకో కారణం కూడా ఉందండి. కొంతమంది వచ్చే వాళ్ళలో మేధావులు కూడా ఉంటారు, టాలెంటెడ్స్ కూడా ఉంటారు, వాళ్ళకి పుట్టుకతో సాహిత్యం వస్తుంది, దాన్ని మనం కాదనలేము. కాకపోతే భాషా ప్రావీణ్యం పెంచుకోవడానికి కొంత తపన చేయాలి. ఇప్పుడు మీరు ఒక విషయం చెప్పండి, ఒక కవిగా కాకపోయినా కానీ ఇప్పుడు మీరు ఇండస్ట్రీకి వచ్చినప్పుడుతో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు తెలుగు భాష మీద ఉన్న పట్టు అనేది కూడా ఇప్పుడు వాడుకలో కూడా చాలా వరకు తగ్గిపోయిందని అనిపించట్లేదా? అయ్యో, అది కాదు, ఇంగ్లీష్ పదాలతోనే పాట రాసే రచయిత ఈ రోజున వేదిక మీద ఇలా చూస్తున్నాడు. అంటే తను చేసేది తప్పు అని తెలియకపోగా తను చేసేది గొప్పది అంటున్నాడు. పలుకరా తెలుగు మాట, పాడరా తెలుగు పాట, నీ తెలుగు నోట ఈ తెలుగు నాట, తెలతెలవారేటి వెలుగు తెలుగేనట. పలకరా తెలుగు మాట, పాడరా తెలుగు పాట, ఆకలి తెలుగు, అన్నము తెలుగు, దాహము తెలుగు, దేహము తెలుగు, పరభాష పదములకు పరువాన్ని జోడించి నిలువగలిగిన భాష నిప్పు తెలుగు, యాసల ప్రాసల గొప్ప తెలుగు. ఆ తెలుగు భాష మమకారం ఉంటే తెలుస్తుంది. తెలుగు భాష మీద మమకారం లేక ఇంగ్లీష్ పదాలతోనే పాట చేస్తే గొప్ప అనే రచయితను మీకు రికార్డ్ అయినాక చెప్తాను మీకు. ఇలా, ఒరే నాయన, నువ్వు ఉన్న స్థాయి భగవంతుడు నీకు తెలుసో తెలియకో మంచి చైర్ ఇచ్చాడు, నాకు ఈ చైర్ ఇచ్చాడు అనుకోండి, ఈ చైర్లో కూర్చున్నప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలా వద్దా? ఖచ్చితంగా. ఎందుకు? నువ్వు ఉన్నది మీడియాలో ఉన్నావు, సినిమాలో ఉన్నావు. సినిమా అనేది ఒక జనాలకి చూపించేది, జనాలు ఎంతోమంది ఇన్స్పైర్ అవుతారు, వాళ్ళ జీవితాలు మార్చబడతాయి. నువ్వు చేసే పని ఏంటి? తెలుగువాడేవి పుట్టి తెలుగు భాషని అంటే అలా అయితేనే ట్రెండా? కాదుగా. తెలుగు పాటలు వస్తే వినరా జనం? ఇళ్లలో అమ్మ అని పిలవట్లేదా? అన్నం అని అడగట్లేదా? ఏ ఆటో అనట్లేదా? పరభాష పదాలకు పరువాన్ని జోడించి నిలువగలిగిన భాష నిప్పు తెలుగు. అక్కడక్కడ పడవచ్చు, మా గురువుగారు కూడా రాశారు అవసరాన్ని బట్టి. డైరెక్టర్లు ఏం కావాలంటే అది రాయాలి కాబట్టి. కానీ తెలుగును బ్రతికిస్తూ రాశాడు. తెలుగు భాష దినోత్సవంలో ఇప్పుడు జరుగుతుంటే ఒక సినిమాకి వెళ్ళి గర్వంగా నిలబడగలిగే వాళ్ళు ఎవరున్నారు? తక్కువ మంది, వేళ్ళ మీద లెక్క పెట్టచ్చు, ఒక్కరిద్దరే, అంతే అంతే. భాష ఏమైందంటే అంతే, భాష గంగలో పోయింది. మీరు చెప్పిన దాని తగ్గట్టు సో ఇప్పుడున్న జనరేషన్కి ఎలా అయిపోయిందంటే, దేశ భాషలందు తెలుగు లెస్స అంటే మన తెలుగులో వేరే, అది ఎంతో గొప్పది.
అనే టైప్లో ఉంటుంది. కానీ ఇప్పుడున్న జనరేషన్కి ఎలా అయిపోయిందంటే అది ఇంగ్లీష్ లెస్ అయిపోయింది, అలా అర్థం చేసుకుంటున్నారు. కరెక్ట్. ఇప్పుడు మంచి టాప్ రేంజ్లో ఉండి రాసే వాళ్ళకి కూడా ఇలా చూస్తున్నాడు ఒక ఆయన వేదిక మీద, ఆయన ఏం రాశాడని విన్నా ఒకసారి, పరమ చెత్త అంతా ఇంగ్లీషే. మీకు ఇంగ్లీష్లో పాట రాయడం చాలా సులువు అండి. జనాలకి వెళ్తుంది, జనాలకి ఎక్కుతుంది, జనాలకి వెళ్ళదు. ఒక పెద్ద హీరో ఏం చెప్పినా జనం చూస్తారు, ఏం పాట వచ్చినా వింటారు, ఫస్ట్ ఆలకిస్తారు. అది నిలబడుతుందని అనను నేను. ఇప్పుడు పెద్ద హీరో ఏం చేసినా జనాలు నిలబెడతారని నేను అనను, వింటారు, చూస్తారు. అలా పెద్ద హీరోలు కూడా తెలుగు పాటని, తెలుగు భాషని కొంచెం ఆకలింపు చేసుకొని కడుపులోకి తీసుకుంటే కవులు చచ్చినట్టు రాస్తారు, రాసేవాడే రాస్తాడు, లేదంటే వెళ్ళిపోతాడు. అప్పుడు వాటి మీద వర్కౌట్ చేయడం అనేది కూడా పెరుగుతుంది. దాని మీద జిజ్ఞాస పెరుగుతుంది, దాని మీద పట్టు పెరుగుతుంది. ఆ పట్టులో పొట్టేవాడో ధాన్యం కూడా అప్పుడు అర్థమవుతుంది కదా. ఇప్పుడు మెగాస్టార్ గారికి ఎన్ని పాటలు ఉన్నాయి, తెలుగు పాటలు అన్ని హిట్లే. మీకు చిరంజీవి గారు, విజయశాంతి గారు సినిమా ఉంటుంది, అతను ఏదో చెప్పులు కుట్టి వస్తాడు, స్వయం కృషిలో. ఈ అమ్మ తనకు స్నానం చేసి బట్టలు, కొత్త బట్టలు ఇచ్చి ధూపం వేసేటప్పుడు ఒక పాట ఉంటుంది, సిన్ని సిన్ని కోరికలడగా శ్రీనివాసుడు నన్నడగా అన్నుల మిన్న అలవేల్ మంగై ఆతడి సన్నిధి కొలువుండ అంటాడు. అది డైరెక్ట్ అనమంటాడా? లేదు. మనలో పట్టుతూ ఉంటే కొడితే ఆటోమేటిక్గా ముక్కు పగులుద్ది. తెలుగు పాట బలంగా ఉండాలి, తెలుగు పాట తెలుగులోనే ఉండాలంటే ఫస్ట్ కవులు కొంచెం సిగ్గు అనే దుప్పటి కప్పుకుంటే మంచిది. ఓకే, సిగ్గు అనే దుప్పటి కదా, సిగ్గు అనే పైట ఎలాగుందో సిగ్గు అనే దుప్పటి కప్పుకుంటే, ఇది పెద్ద మాటలా కనిపించవచ్చండి, కానీ డెఫినెట్గా ఈ మాట వాడాలి. మీరు దీన్ని ఎడిటింగ్లో చెప్పకండి, తీసేయకండి. సిగ్గు అనే దుప్పటి కప్పితే మనం ఎవరమి, మనం ఎక్కడున్నాము, మనం ఏం పని చేస్తున్నాము, ఓకే తెలుగు పాటను మనం బ్రతికించాలి. సిగ్గుండదండి తెలుగు పాటని, మనం తెలుగు వాళ్ళమండి తెలుగు భాషలో రాయకుండా. నీకు పదాలు దొరకకపోతే పదాలు లేనట్ట, ఎన్నో గొప్ప పదాలు కూడా ఉన్నాయి, భావజాలం లేనట్ట. ఇంగ్లీష్లో అదే పాట, వస్తావా ఇస్తావా, వస్తావా ఏమి ఇస్తారు నాయన, ఏమొస్తుంది ఏమిస్తారు. కొత్తగా వచ్చిన ప్రతి రచయిత, పాత రచయితలు, ముఖ్యంగా మా గురువుగారు లాంటి వ్యక్తులను వెతికి వాళ్ళ పాటలన్నీ విని వాళ్ళు అంత గ్రంథకర్తలు అయ్యారంటే ఎలా అయ్యారు, ఎందుకు అయ్యారు, అవపోషణ చేస్తే. అంటే వీళ్ళకు శాస్త్రాలు వాటి మీద నమ్మకం ఉండదు, చదివే ఓపిక ఉండదు, కనీసం వాళ్ళు ఆ శాస్త్రాన్ని తేలిక చేశారు గురుగారు లాంటి వాళ్ళు. ఆ పాటలైనా విని వస్తే బాగుండు, అది కూడా ఓపిక ఉండకపోతే ఎలాగా. ఇప్పుడు ఎక్కువ కష్టపడాల్సింది లేదు చాణక్య గారు. అవును సార్, అదే మీ కాలంతో కంపేర్ చేసుకుంటే ఇప్పుడున్న ఫెసిలిటీస్ కానీ, లేకపోతే ఆ సాహిత్యం గురించి రీసెర్చ్ చేయాల్సిన దాని గురించి కానీ ఈజీగా దొరికేస్తుంది. ఈజీ, అందుకని అది కూడా చేయలేకపోతున్నారు. జేబులో ఉంది. ఇప్పుడు ఫోన్ తీసి జేబులో ఆన్ చేస్తే గూగుల్లో కొడితే అంతా వచ్చేస్తుంది, యూట్యూబ్లో కొడితే అంతా వచ్చేస్తుంది. దాని పేపర్ మీద రాసుకొని హోంవర్క్ చేస్తే ఎంత గొప్పగా ఉంటుంది. సూపర్ ఉంటుంది. చేయరు, అలా తయారైపోయారు అందరు కూడా. ఉపమానాలు, తప్పుడు ఉపమానాలు అవి జనాల్లోకి వెళ్తున్నాయంటే గంజాయి కూడా జనాల్లోకి వెళ్తుంది. కానీ ఒక విషయం చెప్పనండి, ఇప్పుడు మీరు ఉపమానం అని చెప్పేసి అని అన్నారు, ఆ ఉపమానం అంటే ఏంటో తెలియని వాళ్ళు కూడా బోలెడు ఎంతమంది ఉన్నారు. అలా తయారైపోయారు. అవును, తెలుగు భాషను ఎందుకులే అని చెప్పేసి స్కూల్ నుంచే చాలామంది తల్లిదండ్రులు కూడా అవసరం లేదు, మనకి ఇంగ్లీష్ ముఖ్యం, లేకపోతే వేరే లాంగ్వేజ్ ముఖ్యం అని చెప్పేసి వెళ్ళిపోతున్నారే. కానీ మన తెలుగు భాష యొక్క గొప్పతనాన్ని, మన మదర్ టంగ్ అంటే ఏంటి, తల్లితో సమానమైన మన లాంగ్వేజ్ని దాని గురించి చెప్పడం అనేది తక్కువ అయిపోతుంది. అవును, పిల్లల దగ్గర నుంచే అదే మొదలుపెట్టారు. అక్కడ లేకపోండి అండి, అది వాళ్ళు ఫ్యూచర్లో అనుభవిస్తారు. అప్పుడు వాళ్ళకి ఏమో తెలిసి వస్తుందో లేదంటే అలా కొట్టుకుపోతారు. భాషను నడిపించాల్సిన కవులు, భావాన్ని నడిపించాల్సిన కవులు కూడా అదే పని చేస్తే. డాక్టర్లు లోపల కత్తెరలు పెట్టి కుట్లేశారంట, మనం ఎప్పుడో విన్నాం. అలాగే ఇది కూడా. ఓకే, ఆపరేషన్ చేస్తూ చేస్తూ లోపల ఏదో వదిలేసి పైనుంచి కుట్లేసి పంపిస్తారంట, ఎక్కడో జరిగిందంట అలాగా. ఇది కూడా అదే కదా, అశాస్త్రీయంగా వెళ్ళటం అనేది కరెక్ట్ కాదు. అది చాలా పరిణామం చెల్లించాల్సి ఉంటుంది. మీరు ఒక్క పాట వింటున్నారా, తెలుగు పాట ఇది బాగుంది సార్, నీ పాట విని ఇది నేర్చుకున్నాను, ఈ పాట నా మనసులోకి వెళ్ళిపోయింది, లేదంటే ఎక్కడో ఉన్న అమ్మ గుర్తొచ్చింది, ఎక్కడో ఉన్న నాన్న గుర్తొచ్చాడు, లేదంటే నా వైఫ్ గుర్తొచ్చింది సార్ ఈ పాట విని. హ్యూమన్ ఎమోషన్స్ ఏమయ్యాయి, అలా తయారైపోయారు. అలాంటి జనరేషన్ అంటే వీళ్ళు అట్లే రిసీవ్ చేసుకుంటున్నారు, అట్లా ఇచ్చే వాళ్ళు కూడా అలాగే తయారు. జనాలు తప్పులేదు సార్. మీరు మార్కెట్లో టమాటాలు దొరకట్లేదు, కాస్ట్ ఉన్నాయి, టమాటా వండుకోరు, అంతే.
రాజీ పడతారు పబ్లిక్. ఉమ్. లేదు మంచినీళ్ళు రావట్లేదు, 2 రోజుల వరకు సిటీలో నీళ్ళు ఇవ్వం, అడ్జస్ట్ అవుతారు. రోజు బోలో నీళ్లు పడేసే జనం ఆ 2 రోజులు వాటర్ రావట్లేదంటే అడ్జస్ట్ అవుతారు. అడ్జస్ట్ ఇంతెందుకు కరోనాలో ఎన్ని అడ్జస్ట్ అయ్యాం మనం చాలా కదా, ఎన్ని రాజీ పడ్డాం. ఉమ్. మరి సంగీతం గురించి సాహిత్యం గురించి జనాలు అర్థం చేసుకోరా? మీరు తెలుగు పాటిస్తే తీస్తే అంటారు అవతల. లేదు, ఇంకా బాగా రాయించుకునేవాడికి దమ్ముండాలి, తెలుగు భాష మీద ఆసక్తి ఉండాలి, అవసరాన్ని సిచ్యువేషన్లో క్రియేట్ చేసుకోవాలి. ఓకే. నేను చిత్రపటం సినిమాలో తెలుగు పాటలు ఉంటాయి, అన్ని తెలుగు పాటలు ఉంటాయి. ఉమ్. నా పేరే చిత్రపటం, మా ఊరే బౌద్ధ మఠం అని రాశా. ఉమ్. దీనికి ఆల్టర్నేట్ ఇంగ్లీష్ పదాల్లో చెప్పండి. జల జలమని దూకుతూ జటాజూటం, పరవశాన గంగమ్మ పరుగులే మన బ్రతుకున్న పాఠం అంటాడు ఉమ్. వాళ్ళ ఫాదర్. అంటే తెలుగు ఎక్కడికి పోయింది? ఉందిగా. మనకు రాయాలని ఉండాలి, రాయించుకునేవాడికి రాయించాలని ఉండాలి. పెద్ద డైరెక్టర్లు అయ్యాం, పెద్ద హీరోలకు వర్క్ చేస్తున్నాం, పెద్దగా చేస్తున్నాం అంటే ఇంగ్లీష్ పాటలు కాపీ కొట్టి కాదండి. అది మీరు ఏమి లేని రోజుల్లో, ఎలాంటి అందుబాటులో ఏది అందుబాటులో లేని రోజుల్లో గొప్ప పాటలు వచ్చాయి కదా, ఇప్పుడు రావట్లేదు. అది రావట్లేదు, నాకు తెలిసి రావేమో, ఇంకా వస్తాయేమో కూడా. ఏంటంటే మన జీవితం అనేది కూడా ఒక సర్కిల్ లాంటిది. అదే ఎక్కడైతే మనము ఓల్డ్ ఫ్యాషన్ అని చెప్పేసి వదిలిపెట్టామో చివరికి మళ్ళీ దాని దగ్గరికే వస్తుంది. నాది ఆవేదన, నేను రూల్ చేయట్లేదు. తర్వాత ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంటే మీ దర్శకత్వంలో ఇప్పుడు రాబోతున్న చిత్రపటం మూవీ అన్నమాట. సో ఆ చిత్రపటం మూవీకి కథ, స్క్రీన్ ప్లే, మరి సంగీతం కానీ అంటే డైరెక్షన్ కానీ అన్నీ మీరే. సో ఆ మూవీ అవుట్పుట్ ఎలా వచ్చింది? ఏంటంటే కోటా శ్రీనివాసరావు గారి లాంటి మరి అలాంటి యాక్టర్ని కూడా పెట్టుకొని మీరు మూవీ చేస్తూ ఉన్నారు. అలా నేను కోటా గారి గురించే కాకుండా పోసాని గారు ఉన్నారు, అంటే చాలామంది యాక్టర్స్ అనేవాళ్ళు కూడా ఉన్నారు. సో ఆ మూవీ గురించి ఏం చెప్తారు? ఇప్పుడు నేను డాటర్ ఆఫ్ బుచ్చిరెడ్డి చేశాను. దాంట్లో అబ్బాయి అమ్మాయి కొత్త తప్ప మిగతా అంతా ప్యాడింగ్ ఉంటుంది. చిత్రపటంలో కూడా అంతే. ఇప్పుడు నేను చేసే సినిమాలు 2 సినిమాలు జరుగుతున్నాయి, అవి కూడా అంతే. అయితే నేను ఇండస్ట్రీలో అప్ అండ్ డౌన్ చూస్తూ గంతులు వేస్తున్నప్పుడు వర్క్ ఎక్కువ నేర్చుకున్నా. నేను ఏ రోజు ఇంట్లో తొంగుల, ఎప్పుడు గ్రౌండ్లోనే ఉండేవాడిని. ఆ గ్రౌండ్లో ఉండేవాడికి అప్ అండ్ డౌన్స్ తెలుస్తాయి ఈజీగా. ఆ గ్రౌండ్ బాగా అర్థమైపోయి పని నేర్చుకున్నాను. ఇప్పుడు ఒక డైరెక్టర్ అనే కుర్చీలో కూర్చున్నప్పుడు ఒక 1/2 లీటర్ మిల్క్ ఒక ప్రొడక్షన్ వాడికి ఇస్తే వాడు టీ ఎన్ని పెడతాడు, కాఫీ ఎన్ని పెడతాడో, కప్ సైజ్ ఎంత మనకు తెలియాలి. అక్కడ నుంచి కెమెరామ్యాన్కి మనం ఏ లెంత్ వాడుతున్నాము, ఎక్కడ వాడుతున్నాం, ఈ లెంత్ ఎందుకు వాడుతున్నాం, ఈ లైట్లు ఎందుకు వాడుతున్నాం, మనం తీసేది నైట్ ఎఫెక్టా డే ఎఫెక్టా, ఆ కెమెరా ఏంటి, మనం ఏంటి, ఆర్టిస్టులు ఎక్కడ చేస్తున్నారు తెలియాలి. అదంతా తెలిస్తేనే సబ్జెక్ట్ లేకుండా నేను డైరెక్టర్ అయ్యానని దుకాణం పెడితే డైరెక్టర్ కాదు, నువ్వు మేస్త్రి కూడా కాదు. ఈ 24 క్రాఫ్ట్స్ మీద మీరైతే పట్టు తెచ్చుకున్నారు కాబట్టి ప్రతి క్రాఫ్ట్, ప్రొడక్షన్ అనేది కూడా ఒక క్రాఫ్ట్ అయితే అక్కడి నుంచి మన ఆఫీస్ మనం ఊడ్చుకొని, అవసరమైతే తూడ్చుకొని, లొకేషన్లో నీళ్ళు ఉంటే చీపురుతో కొట్టుకొని, ఈ సినిమాకి అన్నీ నేనే మొండిగా సాహిత్యాన్ని నమ్మి, రచనను నమ్మి, ఆ రచన ఏం అడుగుతుంది, మనల్ని ఏం డిమాండ్ చేస్తుంది, దానికోసం కష్టపడి బడ్జెట్ తగ్గించుకొని ఆర్టిస్టులని రచన డిమాండ్ చేస్తుంది, దానికి తగ్గ ఆర్టిస్టులను పెట్టుకొని ముందుకెళ్ళాలంటే బోలెడంత వర్క్ వచ్చి ఉండాలి. ఓకే. నన్ను ఇండస్ట్రీ బిజీ రైటర్ని చేయలా, ఓకే రైటర్ని చేసింది. ఆ బిజీ రైటర్ని చేయకపోవడం వల్ల నాకు ఇలా ఆడుకోవడం అర్థమైంది. లొకేషన్లకు వెళ్ళినప్పుడు ఎన్ని సినిమాల షూటింగ్లు, ఎంతమందితో, వర్మ గారి దగ్గర నుంచి రాజమౌళి గారి వరకు. ఓకే, ఎవరు టెక్నికల్గా ఎవరు ఏం చేస్తున్నారు, దీని వెనకాల ఇమాజినేషన్, ప్రాక్టికల్ ఎలా ఉంటుంది, సబ్జెక్ట్ ఎలా ఉంటుంది, దీనికి థియరీ ఏంటి, అవన్నీ నేర్చుకున్నాక అవమానాలు ఉన్నాయి, కొన్ని అనుభవాలు ఉన్నాయి, గురుగారి లైఫ్ కొంత కళ్ళతో చూసి ఓకే మనం అటు వెళ్తే 10 మందికి పని ఇవ్వచ్చు. పైగా నాలో కెప్టెన్ లక్షణాలు ఎక్కువ అండి. ఓకే. నేను చేతులు కట్టుకొని పని చేయలేను, అందుకోసమే ఒక డైరెక్టర్గా పని నేర్చుకుని నన్ను కాలం గురుగారి ఫోన్ కాల్ ఎందుకు విన్నానంటే ఆయన నాకు దారి చూపించాల్సిన సమయం వచ్చింది. ఫస్ట్ ఏమన్నాడు, నీకు నాతో పని లేదు, నువ్వు నా దగ్గర నేర్చుకోవాల్సింది లేదు, అలాంటి డైరెక్టర్లను కలువు అన్నాడు. తర్వాత నా జీవితం ఎక్కడ టర్న్ అయింది, ఆయన ఫోన్ కాల్, ఆయన మాట్లాడిన ఫోన్ కాల్, నాయన నువ్వు ఇక్కడ ఉండొద్దు, వెళ్ళిపో, నీ పని నువ్వు చేసుకో, పని నేర్చుకొని డైరెక్టర్ అవ్వు, 10 మందికి అన్నం పెట్టాలి, నీలాంటి పోయేటున్న రైటర్లు
కథ బాగా రాయగలిగే వాళ్ళు ఎలాంటి సినిమాలనే తీయొచ్చు, నువ్వు అక్కడికి వెళ్ళని చెప్పటమే కదా. ఇప్పుడు గొప్ప వాళ్ళ మాటలు అర్థం ఎలా ఉంటుంది? డైరెక్ట్గా చెప్పరు. చెప్పరు. అక్కడ జరిగే సిచ్యువేషన్ కూడా మన జీవితానికి అన్వయించుకుంటే ఎంతో జ్ఞానం దొరుకుతుంది, ఎంతో వెసులుబాటు దొరుకుతుంది. అలా నేను డైరెక్టర్ అవ్వడానికి అది నాకు ఉపయోగపడింది. ఈ 2 సినిమాలలో కథ బలం ఉంటుంది, ఇంకో బలం ఉంటుంది, ఇంకో బలం ఉంటుంది. నేను ఒక్కనే చేయగలిగానంటే దాని వెనక అర్థం నాకు అంత ఇష్టం, నాకు రిలాక్స్ అవ్వడం ఇష్టం ఉండదు. ఆ పని నేనే చేయాలి, ఈ పని అంటే అన్నీ నాకే కావాలని కాదు. నేను ఇమ్మడలేను వేరే వాళ్ళతో. ఇమ్మడాలంటే అంత నేను చేతులు కట్టుకునే స్థాయి ఉన్నవాడు కావాలి నాకు. ఉండేది కేవలం ఒకరికి మాత్రమే. నేను చేతులు కట్టుకునే స్థాయి ఉన్న వ్యక్తి దొరికితే కాళ్ళకు నమస్కారం పెట్టి డెఫినెట్గా నేను వర్క్ తీసుకుంటాను. ఒక డైరెక్టర్గా రిలాక్స్, మనం చాలా రిలాక్స్ అవుతాం. ఒక్క క్రాఫ్ట్ వదిలేసిన, పాటలు రాయడం వదిలేసిన, మ్యూజిక్ చేయడం వదిలేసిన, దాంట్లో ఏదో ఒకటి రచన వదిలేసిన, స్క్రీన్ పై ఏది వదిలేసిన, కార్లో వెళ్ళి కార్లో వచ్చి నా కారు నేను డ్రైవింగ్ చేసుకుంటూ షూటింగ్కి వెళ్తాను ఇప్పటికీ. అంటే అంత ఇష్టం దాని మీద. సార్ అలాగే ఇన్ని క్రాఫ్ట్స్ అనేది చేసుకుంటూ మరి ముందుకెళ్తూ ఉన్నారు, అంతా బాగుంది. మూవీస్ అనేది కూడా చేసుకుంటూ ఉన్నారు. ఆర్థికంగా ఎంతవరకు నిలదొక్కున్నారు అనుకోవచ్చు? నేను ఆర్థికంగా ఎప్పుడు సెటిల్డ్. చెప్తా సార్. ఓకే, జ్ఞానంలో కాదు. అది నేను ఎందుకు అంటున్నానంటే నేను దేనికైనా రెడీ. నాకు డబ్బుతో పని లేదు. బ్రతకడానికి ఎంత కావాలో అంత నేను సంపాదించగలను. నా కుటుంబాన్ని రోడ్డునే పడేయను. అది ఇప్పటి నుంచే కాదు, నాకు చిన్నప్పటి నుంచి నాకు అలవాటు అది. ఓకే, నాకు బై బర్త్ కొంచెం పెరిగి కొంచెం పెద్ద అయ్యాక నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేదు కాబట్టి ఎలా బ్రతికించుకోవాలో ఎలా అంతవరకు నాకు తెలుసు. సంపాదించడం అంటే నా దగ్గర ఎంతో ఉంది వాల్యుబుల్. అది అకౌంట్లోకి బ్యాంకుల్లోకి మారడం విత్ ఇన్ సెకండ్స్ పని. దాని వెనకాల నేను పడను. ఓకే, నా వెనకాల డెఫినెట్గా వస్తుంది. నేను సెటిల్డ్ అండి, వెల్ సెటిల్డ్. నైస్. అంటే దాన్ని మీరు ఎట్లా అంచనా వేస్తారో వేసుకోండి. ఇన్ని సంవత్సరాలుగా ఉంటున్నారు. ఎందుకంటే ఒక రైటర్గా మొదలయ్యి ఆ తర్వాత ఎన్నో చేసుకుంటూ ఇప్పుడు డైరెక్టర్గా మరి ముందుకెళ్తూ ఉన్నప్పుడు ఏంటంటే ఎక్కడో ఒక చోట మనము ఒక ఆర్థిక ఇబ్బందులుగానే ఏంటంటే మనిషికి ఎప్పుడైనా కానీ మనల్ని కంప్లీట్గా డౌన్ చేసేది ఏదో ఒక సిచ్యువేషన్లో డబ్బు అనేది. సో అట్లాంటి సందర్భాలు ఏమన్నా వచ్చాయా, లేకపోతే ప్రస్తుతం ఎలా ఉంది అనే దాని గురించి అడిగానే తప్ప అంతకుమించి అల్లే నాకు అనేకం. ఎందుకంటే గురువు గారి దగ్గర నుంచి మీరు బయటికి రావడానికి కూడా గురువు గారికి అలాంటి సిచ్యువేషన్ ఒకటి వచ్చింది కాబట్టి ఇలాంటిది మీకు రాకూడదని ముందే జాగ్రత్త పడి బయటకు వచ్చారు. అదొకటి. మీకు కనపడేది వినపడేది అదొకటి నిజం కూడా అది. కానీ దాని వెనకాల ఇంకొకటి ఉంది. అదేంటంటే మా గురువు గారినే ఇలా అడిగించుకునే స్థాయికి తీసుకొచ్చింది ఏంటది? డబ్బు. అది నాకు ఎలా దొరకదో చూస్తా. రెండవది వ్యక్తులు. మీకు 3 జ్ఞానపీఠాలు వచ్చాయండి మన తెలుగు భాషలో. పుస్తకాలకి 3 జ్ఞానపీఠాలు వచ్చాయి. ఫస్ట్ది శ్రీ రామాయణ కల్పతరువు, రెండవది విశ్వంభర, మూడవది పాకుడురాళ్ళు. సరే, జ్ఞానపీఠ వచ్చిన ఈ 2 పక్కన పెడదాం. శ్రీ రామాయణ కల్పతరువు కానీ ఈ విశ్వంభర కానీ పక్కన పెడదాం. పాకుడురాళ్ళు అనే దానికి ఎందుకు వచ్చింది? పాకుడురాళ్ళు అనే ఆ నావల, ఆ పుస్తకం, ఆ రచన భరద్వాజ గారు రాశారు. సినిమా వ్యక్తి చుట్టే తిరిగేది అది. ఓకే, సరే, ఆడ మగ నేను దాని పరిష్కారం చేయలేను, కానీ మీరు ఆ పుస్తకం చదవండి. సినిమా కళ్ళ ముందు ఉంటుంది. మరి ఇందులో పాకుడురాలంటే ఏంటి? ఇందిరానగర్లో సినిమా ఎక్కడెక్కడ ఉందో, కృష్ణానగర్లో, మణికొండలో, జూబ్లీ హిల్స్లో, బంజారా హిల్స్లో సినిమా వాళ్ళు ఉండే అందరి చోట పాకుడురాళ్ళు అని ఉన్నాయా? లేవు. వాళ్ళ మద్రాసులో కానీ ఎక్కడన్నా సినిమా వాళ్ళు ఉన్న చోట స్టూడియోలలో అక్కడిక్కడ పళ్ళు పడేలాగా, పళ్ళు ఊడిపోయేలాగా పాకుడురాళ్ళు ఉన్నాయా? లేవు. మరి పాకుడురాళ్ళు అంటే ఏంటి? ఇక్కడ మనిషి యొక్క జీవితమా? కాదు, ఇక్కడ మనుషులే పాకుడురాళ్ళు. ఆ వ్యక్తితో మనం రాసుకున్నా జారిపోతాం, ఆ వ్యక్తితో షేకండ్ ఇచ్చినా జారిపోతాం, ఆ వ్యక్తితో కళ్ళలో కళ్ళబెట్టి చూసినా జారిపోతాం. పాకుడురాళ్ళ మధ్య ప్రయాణం. పాకుడురాళ్ళ మీద మీరు విచిత్రంగా ఉంటుంది. పాకుడురాళ్ళ మీద ప్రయాణం. మీరు పడ్డా పళ్ళు ఉడతాయి, దాంతో వదలదు. ఆ జారుకుంటూ వెళ్ళిపోతాం, ఎక్కడ ఆగుతామో తెలియదు, పళ్ళే ఊడినా ఇంకేమైనా ఇరినా కూడా తెలియదు. ఆ పాకుడురాళ్ళ మీద ప్రయాణం చేసే ఆ వ్యక్తి గురించి రాసిన నావలకి జ్ఞానపీఠ వచ్చింది. అద్భుతం కదా, దాన్ని తీసి పారేయగలమా? అలా ఈ పాకుడురాళ్ళ మధ్య, పాకుడురాళ్ళ మీద, పాకుడురాళ్ళ కింద మనం ఉన్నప్పుడు మా గురువు గారికి వచ్చినట్టు అవమానం నాకు రాకూడదు. పైగా మా గురువు గారికే వస్తుందా అని చిన్న ప్రతీకారం. అది నన్ను ఆర్థికంగా బలంగా ఉండాలి. ఆర్థికంగా నువ్వు బలంగా ఉండాలంటే
మీకు అబ్దుల్ కలాం గారి మాట ఒకటి గుర్తు నాకు, నీ గోల్ ఎప్పుడు చిన్నదిగా ఉండకూడదు, నీ గోల్ ఏదైతే ఉందో అది గోల్డ్ అయి ఉండాలి, వైల్డ్గా ఉండాలి. నన్ను నేను తక్కువ చేసుకున్నానేమో, అనవసరంగా వాడి ముందుకు వీడి ముందుకు వెళ్ళి చేతులు కట్టుకున్నాను కదా అని అనిపించి దాన్ని పెద్దగా చేసుకున్నాను. దాని వెనక అనేక రకాల కారణాలు ఉన్నాయి. ఫస్ట్ కారణం అయితే మా గురువుగారు పడ్డ ఆ సిచ్యువేషన్. గురువుగారి గురించి కానీ బోల్డ్ అయిన విషయాలు అనేది కూడా మాతో షేర్ చేసుకున్నారు. అండ్ ప్రజెంట్ అయితే మీ లైఫ్ అనేది కూడా ఎలా కొనసాగుతుంది, ఇప్పుడైతే 2 మూవీస్ ఆల్రెడీ రిలీజ్కి రెడీగా ఉన్నాయి, 2 మూవీస్ అండర్ ప్రొడక్షన్ జరుగుతుంది, ప్రొడక్షన్ పోస్ట్ ప్రొడక్షన్ నడుస్తున్నాయి. ఒకటి షూటింగ్ దగ్గర ఉంది, 2 దగ్గర ఇంకా 2 అయితే రెడీ టు లాంచ్, నెక్స్ట్ రెడీగా గోయింగ్ ఆన్. నైస్ సార్. ఏంటంటే ఒక కవి ఒక దర్శకుడిగా మారితే ఎలా ఉంటుందో ఇండస్ట్రీ చూడాలని కూడా అనుకుంటూ ఉంది. సో మీలాంటి వాళ్ళు ఇంకా రావాలి. సో తెలుగు సాహిత్యం మీద కానీ, సో తెలుగు భాష మీద ఇంకా బోల్డెన్ని పాటలు, సినిమాలు ఇలా బోల్డెన్ని ఇవ్వాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ ఫైనల్గా ప్రేక్షకులకి ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పండి సార్. సింపుల్ ఏం లేదు. ఇప్పుడు ఒక వ్యక్తి ఆర్థికంగా బలపడడానికి ఈ ప్రపంచం బహిర్గతంగా చూస్తుంది, అది కాదు చూడాల్సింది. నేను మా విలేజ్లో ఉంటే, ఆ చిన్నపాటి ఆ పరిధిలో ఉంటే నేను ఇంత జ్ఞానం సంపాదించేవాడిని కాదు. నేను జ్ఞానిని అని చెప్పడానికి దాని ధైర్యం ఎందుకు? అపరమైన జ్ఞానం నాకుందని నేను చెప్పను. జ్ఞాని అయితే వాడు నేర్చుకోవడానికి కూడా ఉత్సాహంగా ఉంటాడు, ముందు నేర్చుకుంటాడు. అప్పుడు అపర అనే పదం యాడ్ అవుతుంది. అలాగని ఆ మారుమూలలో ఉండకుండా హైదరాబాద్కి వచ్చి లేదంటే ఇంకో మహానగరానికి వెళ్ళిపోయి చెడిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? పోలేడు. కొట్టుకుపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చాలా. ఆ బ్యాలెన్సే సంపాదన. నేను అక్కడుండి ఆగిపోలేదు, ఇక్కడికి వచ్చి కొట్టుకుపోలేదు. నన్ను ఎంకరేజ్ చేసిన ఒక ప్రొడ్యూసర్ గురించి మీకు చెప్తాను, ల్యాన్కో శ్రీధర్. నన్ను ఆయన చాలాసార్లు, ఆయన ఆర్థికంగా కుబేరుడు, నా ఫ్రెండ్ అని చెప్తాడు. ఒక డైరెక్టర్ కాశీ విశ్వనాథ్ గారు నా మిత్రుడు అని చెప్తాడు. కాశీ విశ్వనాథ్ గారిని, ల్యాన్కో శ్రీధర్ గారిని, కొంతమంది నాకు సహాయం చేసిన వాళ్ళు ఉన్నారు. సరే అందరి పేర్లు చెప్పలేం కాబట్టి వీళ్ళిద్దరూ నాకు అంటే అద్భుతమైన వ్యక్తులు. ఏంటంటే మనం వెళ్తూ ఉన్న ఈ ప్రయాణంలో మనకంటూ తోడ్పాటిచ్చిన వాళ్ళు, నా అనుకున్న వాళ్ళు కొంతమంది అనేవాళ్ళు మనకు తారాసపడతారు. అందులో అలాంటి వాళ్ళే వీళ్ళు. కాశీ విశ్వనాథ్ గారు అంటే తెలుసా? నువ్వు లేక నేను లేను డైరెక్టర్. ఇప్పుడు ఆయన డైరెక్టర్ అండ్ ఆర్టిస్ట్గా బిజీగా ఉన్నాడు. చాలా ఆయన మనిషి, పర్సనాలిటీ పెద్దది కానీ చిన్న పిల్లోడు, అలా స్పందిస్తాడు. చాలా మూవీస్లో కూడా ఎంతగానో ఎంటర్టైన్ చేశారు, ఇప్పటికీ ఎంటర్టైన్ చేస్తూనే ఉన్నారు. అవును, నైస్ సార్, మంచి మనిషి. దానయ్య గారు, సో థ్యాంక్ యూ సో మచ్. మా స్టూడియోకి వచ్చి నిజంగా బోల్డెన్ని మాకు తెలియని విషయాలు కూడా చాలా చక్కగా చెప్పి, సో ఒక సినీ ప్రయాణం అనేది, మీ యొక్క సినీ ప్రయాణం ఎలా ఉంది ఏంటి అనేది కూడా చాలా చక్కగా వివరించారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. నేనే మీకు బోలెడని థ్యాంక్స్. మీకు, మీ ఐ డ్రీమ్స్ థ్యాంక్ యూ. మీ ప్రేక్షకులకు కూడా నా ధన్యవాదాలు, నా థ్యాంక్స్. విన్నారు కదా, వేటూరి సుందరరామమూర్తి గారి శిష్యుడిగా మొదలయ్యి ఆ తర్వాత సినీ ప్రస్థానం అనేది ఎలా ఉంది, ఇప్పుడైతే ఎలా కొనసాగుతుంది అనే దాని గురించి బండారు దానయ్య కవి గారు చాలా చక్కగా వివరించారు. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. దిస్ ఇస్ యువర్ చాణక్య.